మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. చాలా పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు. ఉదయం 5 విషయాలు చెప్పాను. డైరీలు తీయకండి, నా వైపే చూడండి. ఎంతమంది 5 విషయాలు నేను చెప్పగలను అనేవాళ్ళు ఒకసారి చేయి పైకెత్తారా? 5 చెప్పగలవా? 500 ఇస్తాను నీకు చెప్తే. నిలబడు, చెప్పు. 5 విషయాలు చెప్పే. 500 చెప్పు. 5 విషయాలు చెప్పు. 500 పట్టు. బాగుందా? చెప్పు. తర్వాత రెండోది, మూడోది, నాలుగోది మర్చిపోయావా? కొంచెం ఓకే, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. 500 మిగిలింది నాకు. సరే, మీకు గుర్తున్నదా సిస్టర్ గారు? మీరు ఒక్కలే చేయెత్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయెత్తలేదు. కాబట్టి నేను మరలా అదే ప్రసంగం చేస్తాను. ఓకేనా? అప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారంటే వీడికి ఇది ఒక్కటే వచ్చి ఇంకేమీ రాదనుకుంటారు. ఒక ఊరికి కొత్తగా పాస్టర్ గారు వచ్చారు. మొదటి వారం ఒక ప్రసంగం చేశారు. వచ్చే వారం నెక్స్ట్ వీక్ కూడా అదే ప్రసంగం చేశారు. అంటే ఇది పోయిన వారం చేసిన ప్రసంగమే కదా అనుకున్నారట. 3వ వారం అదే ప్రసంగం చేశాడు ఆయన. 4వ వారం కూడా అదే ప్రసంగం చేశాడు. పాస్టర్ గారికి ఇంకేమీ రాదేమో, ఇదే చెప్తున్నారు అనుకున్నారంట. సరే చూద్దాం. 5వ వారం కూడా అదే ప్రసంగం చేశాడు. ఇంకా వీళ్ళు భరించలేకపోయారు. సంఘస్థులందరూ బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా బిషప్ గారు, మీరు పాస్టర్ గారిని కొత్తగా వేశారు, ఆయన 5 వారాల పాటు ఒకటే ప్రసంగం చేశాడు, ఆయనకి ఇంకేమీ రాదేమోనండి, మీరు అట్లాంటి పాస్టర్ని మాకు ఎందుకు వేశారు అన్నాడు. అప్పుడు బిషప్ గారు, అవునా 5 వారాల్లో ఒకే ప్రసంగం చేశాడా? ఏం ప్రసంగం చేశాడు అన్నారు. అంటే వెళ్ళిన సంఘస్థులు, సంఘ పెద్దలందరూ ఏం చేశాడురా అన్నాడు. సరే ఇంకోసారి చేయనివ్వండి, అప్పుడు వచ్చి చెప్పండి నాకు అన్నాడు. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగారంట, ఏం పాస్టర్ గారు 5 వారాల్లో ఒకటే ప్రసంగం చేశారంటే ఏమిటి అన్నారు. అంటే 5 వారాలు చెప్పినా సరే నేను చెప్పిన విషయాలు ఏమీ వాళ్ళు పాటిస్తలేదు, అంచేత వాళ్ళకి బాగా నేను చెప్పిన విషయాలు పాటించే వరకు అదే విషయం చెప్దామని అనుకుంటున్నానని చెప్పేసి అన్నారు. ఓకే, ఎనీహౌ కొంతమంది అన్నా గుర్తుపెట్టుకున్నారు. నేను మరి ఇంకొకసారి చెప్పేసి ఈరోజు సాయంత్రం కొత్త విషయంలోకి వెళ్దాం. మీరు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా విధేయత చూపించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, ఐక్యత కలిగి ఉండాలి. చాలు. ఓకే, కనీసం కొంతమంది కన్నా జ్ఞాపకం ఉన్నది, సంతోషం. ఈరోజు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, వారు పక్షి రాజుల వల్లే. మీరు రాజు అని చదివారా, రాజుల అని చదివారా? పక్షి రాజుల వల్లే. ఓకే, ప్రతి అక్షరం అవసరమే, ఎందుకు అవసరమో తర్వాత చెప్తాను. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలకి నడిచిపోతారు. ఓకే, ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు అనే మాట ఉన్నది. ఇదే మాట హెబ్రీ భాషలో కోవా అనే పదాన్ని ఉపయోగించారు. QUVAH. కోవా అనే పదానికి ఏంటంటే పెన వేసుకుని ఉండుట. మీరు జడ వేసుకునేటప్పుడు 3 పాయలు తీసి ఒకదానికొకటి మెలివేస్తారు. ఈ తాడు ఇట్లాంటివి చేసేటప్పుడు ఒకదానికొకటి పెన వేస్తుంటారు. దీన్ని హెబ్రీ భాషలో కోవా అంటారు. అంటే మీరు దేవునితో పెన వేసుకుని ఉంటే, అంటు కట్టబడి ఉంటే, అప్పుడు మీరు నూతన బలము పొందుతారు.
నూతన బలం పొందిన వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుతారని ఉంది. అప్పుడు నేను ఇది చదువుతున్నప్పుడు పక్షిరాజు అనే మాట ఎందుకు ఉపయోగించారు? ఇంకా చాలా పక్షులు ఉన్నాయి కదా. అల్బర్ట్రస్ అని ఒక పక్షి ఉన్నది, అది చాలా దూరం ఎగురుతుంది, పెద్ద రెక్కలు ఉంటాయి, సముద్రం దాటి వచ్చేదాకా అది ఆగకుండా ఎగురుతుంది. అటువంటి పక్షులన్నీ వదిలిపెట్టి ఈ పక్షిరాజు అని ఎందుకన్నారు అని, అసలు పక్షిరాజుకి ఏదైనా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే పక్షిరాజుకి ఇతర పక్షులకు లేనటువంటి 5 విషయాలు ఉన్నాయి. 5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఆ 5 ప్రత్యేకమైన లక్షణాలు ఆత్మీయంగా మనం కూడా కలిగి ఉండాలని, మీరు పక్షిరాజును చూసారో లేదో అని నేను ఒక పిక్చర్ డౌన్లోడ్ చేసుకొచ్చాను. మనం చూసే గ్రద్ద కాదు, డ్యాగ కాదు, పక్షిరాజు అంటే ఇది. ఈ పక్షిరాజు ఇతర పక్షులకు లేనటువంటి 5 ప్రత్యేకమైన లక్షణాలు. ఆ 5 ప్రత్యేక లక్షణాలు ఏంటో ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఆ 5 లక్షణాలు మనం కూడా ఆత్మీయంగా కలిగి ఉండాలి. సో మొట్టమొదట యెషయా గ్రంథం 40:31 వచనం ప్రకారం, యెహోవాతో అంటు కట్టబడి ఉన్నట్లయితే, దేవునితో కలిసి ఉన్నట్లయితే వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుతారు. ఓకే, మొట్టమొదటిది పక్షిరాజు యొక్క మొదటి లక్షణం ఏంటంటే, ఇక్కడ పక్షిరాజు యొక్క ఒక గ్రూప్ ఫోటో తీసుకొచ్చాను. ఈ గ్రూప్ ఫోటోలో చూస్తే అన్ని పక్షిరాజులే ఉంటాయి. మనం బీచ్కి వెళ్ళినా లేకపోతే అడవిలోని చెట్లు చూసినా అక్కడ చిలకలు, గోరింకలు, పిచ్చుకలు, కాకులు, రకరకాల పక్షులు, కొంగలు అన్నీ కలిసి ఉంటాయి. ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, అక్కడ అది ఇతర పక్షులతో జత కట్టదు. ఇట్ విల్ ఫ్లై విత్ ద సేమ్ బర్డ్స్. తన జాతి పక్షులతో మాత్రమే ఎగురుతుంది. ఈ ఫోటోలో ఎక్కడ కూడా వేరే పక్షి ఉండదు. పక్షిరాజు తన జాతి పక్షులతో మాత్రమే ఎగురుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. చాలామంది చెడిపోవటానికి కారణం ఏంటంటే, ఇతరులతో, అవిశ్వాసులతో, అంటే చెడు పనులు చేసేవారితో, పాపం చేసేవారితో వారి సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇతరులతో కలిసి ఉంటామో వారి లక్షణాలు మనకు వస్తాయి. నేను చాలామంది నా దగ్గరికి పెళ్లి కాని యువకులు వచ్చి నాతో మాట్లాడుతుంటారు, మనోహర్ గారు, మన వల్లనే పెళ్లి చేసుకుంటే ఏం గొప్పండి, నేను మన అన్య మతానికి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తనని మన మార్గంలో తీసుకొస్తాను సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒక టేబుల్ మీద నువ్వు నిలబడ్డావు అనుకో, క్రింద ఎవరన్నా నిలబడ్డారనుకో, నిన్ను పైనుంచి క్రిందకి లాగటం ఈజీయా, క్రింద నుంచి నిన్ను పైకి లాగటం ఈజీయా, ఏది ఈజీ అని అడిగాను. కింద నుంచి పైకి లాగటం ఈజీ, పైన ఉన్నావని కిందకి లాగటం ఈజీ. నీవు మంచి స్థితిలో ఉన్నావు, నువ్వు క్రింద ఉన్నావని పైకి లాగలేవు, కానీ వాళ్ళు నిన్ను కిందకి లాగేస్తారయ్యా అని చెప్పాను. చెప్తే అతను ఏమన్నాడంటే, లేదండి నేను చేసి చూపిస్తాను మీకు అన్నాడు. నేను కూడా చూడాలని చాలా ఆశపడ్డాను. తర్వాత అతను నాకు చర్చలో ఎప్పుడు మళ్ళీ కనపడలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అవిశ్వాసులతో, చదివారా ఆ వాక్యం చదివారా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం అవిశ్వాసులతో, ఎందుకంటే మనం ఎప్పుడైతే చెడ్డ వాళ్ళతో కలిసి ఉంటామో వారి లక్షణాలు మనకు వస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి చాలా డల్గా ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు. మీరు ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారో, ముఖ్యంగా చదువుకునే పిల్లలు లేకపోతే యవ్వన కాలంలో ఉన్న పిల్లలు, పర్లేదు, ఇటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం వీరి లక్షణాలు వస్తాయి మనకి. ఇట్లాంటి వాళ్ళతో ఇతనికి ప్రార్థన లేదు, బైబిల్ లేదు. ఇట్లాంటి వాళ్ళతోటి రాము అని ఒక అబ్బాయి, సోము అని ఒక అబ్బాయి, చక్రవర్తి అని ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేశారు. చేసేసరికి 6 నెలలు గడిచేసరికి, తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు గడిస్తే వాళ్ళు వీలైపోతున్నట్టుగా వీళ్ళందరినీ కూడా ఇలాగే డల్గా మార్చేశాడు. సో మీరు ఇట్లాంటి వారితోటి మీరు ఫ్రెండ్షిప్ చేయకండి. బైబిల్ చదువుకున్న వాళ్ళతోటి ప్రార్థించి, ఇప్పుడు ఇతను తీసివేసి ఇతని స్థానంలో యాక్టివ్గా ఉన్నటువంటి అబ్బాయిని, బైబిల్ చదువుకుంటున్న అబ్బాయిని ఫ్రెండ్షిప్ చేస్తాను. చేస్తే ఇతను ఏం చేశాడంటే,
రాముకి బైబిల్ కొనిచ్చాడు, సోముకి ప్రార్థన చేయడం నేర్పించాడు, చక్రవర్తిని సండే స్కూల్కి రమ్మన్నాడు. ఒక నెల గడిచేసరికి వాళ్ళందరినీ కూడా తనలాగే యాక్టివ్గా మార్చేశాడు. సో మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో వారి లక్షణాలు మీకు వస్తాయి కనుక వారి లక్షణాలు మీకు వస్తాయి కనుక మీరు ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయమని, ఇతరులతో మనం అన్యులతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళతో కానీ వాళ్ళు పాప పనులు చేయటానికి చాలామంది అనుకుంటారు ఒక్కరోజు వాళ్ళతో కలిసి ఉంటే పెద్ద నష్టం ఏంటండి అని అడుగుతుంటారు. పంచతంత్రంలో ఒక కథ ఉన్నది. ఒక్కరోజు వాళ్ళతో చేస్తే మనకు నష్టం ఏంటి అంటారు. సపోజ్ మనం ఎవరో మనల్ని మందు పార్టీకి రమ్మని పిలిచారు. ఏమంటే ఒక్కరోజు వెళ్ళి మందు పార్టీ చక్కగా వాడే మనకి మంచి పార్టీ ఇస్తా అంటున్నాడు, మనం వెళ్తే మనకు నష్టం ఏంటి అని అనుకుంటారు. అయితే మనకి తెలియని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, ప్రభు యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు. సరిగ్గా మనం మందు పార్టీలో కూర్చున్నప్పుడే మనం ప్రభు వస్తే లేదా మన ప్రాణం పోతే మనం అనవసరంగా ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా అవుతుందన్నమాట. అదే మనం ప్రభు సన్నిధిలో ఉన్నామనుకోండి, ప్రార్థన చేసుకుంటూ ఉన్నామనుకోండి, అదే సమయంలో మనం ప్రాణం పోయినా ప్రభు వచ్చినా సరే మనం హ్యాపీగా పరలోక పట్టణానికి వెళ్ళిపోగలం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అన్యుల సహవాసం, ఒక పంచతంత్రంలో ఒక కథ ఉన్నది, మీరు చిన్నప్పుడు చదువుకుని ఉండొచ్చు. ఒక బాగా ఎత్తైనటువంటి కొండ చర్య మీద చాలా కొంగలు నివసిస్తున్నాయి. ఆ కొండ చర్య మీద చాలా కొంగలు నివసిస్తున్నాయి. వేటగాడు ఆ కొండల్ని చూసినప్పుడల్లా ఆ పక్షులను పట్టుకోవాలనుకుంటాడు, కానీ ఇది చాలా నిటారుగా ఉన్నది, ఎక్కలేకపోతానని ఎలాగా అనుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు చీకటి పడిపోయిన తర్వాత ఒక కాకి వచ్చి ఆ కొండ చర్య దగ్గరకు వచ్చింది. కొంగల నాయకుడు అన్నాడు, ఈ కాకి దుష్ట పక్షి, దీని ఇక్కడ ఉండనివ్వకండి, పంపించేయండి బయటకు అన్నాడు. ఈ మిగతా యంగ్ పక్షులన్నీ కూడా ఈ నాయకుడు మాటని పెడచెవిని పెట్టినాయి. చీకటి పడిపోయింది, వర్షం వస్తుంది, ఇప్పుడు ఎక్కడ పోతుంది, అయినా ఒక్క పూట మన దగ్గర ఉంటే మనకు వచ్చే నష్టం ఏమిటి అని నాయకుడి మాటని త్రోసిపుచ్చి ఆ కాకిని తమ దగ్గర ఉండనిచ్చినాయి. అయితే ఆ కాకి అంతకుముందు ఏం చేసిందంటే ఒక వేప గింజను మింగి ఉన్నది, అది సరిగ్గా అక్కడ రెట్ట వేసింది. ఈ మొక్కల విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఇంట్లో జాగ్రత్తగా కుండీల్లో రోజు మొక్కలు పెంచుకుంటాం, నీళ్లు పోస్తాం, గులాబీ మొక్కలు పెంచుకుంటాం, అవి పెరగవు. ఎక్కడైనా గోడ కొంచెం బేటిచ్చిందనుకోండి, అక్కడ ఏదైనా ఒక రావి విత్తనమో చెట్టు విత్తనమో పడింది అనుకోండి, అది చక్కగా పెరుగుతుంటుంది. మరి అక్కడ నీళ్ళు ఎవరు పోస్తారో అక్కడ ఎలా పెరుగుతుందో మనకు తెలియదు. మన ఇంట్లో పెంచుకునే మొక్కలు మాత్రం పెరగవు, అక్కడ దానికి మాత్రం చక్కగా పెరుగుతుంది. అది ఆ చెట్టు బాగా పెద్దదైపోయి ఆ గోడ యొక్క పగులను పెద్దగా చేసి కొన్ని బిల్డింగ్స్ పడిపోవటం కూడా మీరు గమనించి ఉంటారు. నేను చెప్పింది ఎవరైనా చూసారని? పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద చిన్న రావి విత్తనమో ఏదో పడుతుంది, ఆ మొక్కలు అక్కడ పెరుగుతాయి. సో ఇది సరిగ్గా ఒక గింజ కింద పడవేసింది, రెట్ట వేసింది, అందులో ఉన్నటువంటి వేప గింజ మొలకెత్తింది. కొన్నాళ్ళకి అది పెద్ద వృక్షం అయిపోయింది. వేటగాడ దారిన వస్తూ వేప చెట్టు బాగా పెరిగి ఉండటం చూసి, ఆహా ఇది చాలా బాగుంది, ఈ కొండని ఎక్కక్కర్లేదు కానీ ఈ చెట్టు ఎక్కగలను అనుకుని ఈ పక్షులన్నీ ఉదయమే వేటకి వెళ్ళిన తర్వాత వీడి తాపీగా చెట్టు ఎక్కి పైన వల పన్ని వచ్చేసాడు. ఈ తిరిగి వచ్చిన పక్షులన్నీ కూడా ఆ వలలో చిక్కుకొని వేటగాడి పరమైన సంగతి మనం పంచతంత్రంలో చదువుతాం. కాబట్టి మనం అవిశ్వాసులతో ఉద్యోగులుగా ఉండకూడదు. మంచి వాళ్ళతో మన సహవాసం చేస్తుంటే వాళ్ళను కూడా మన మంచి దారిని నడిపించగలం. ఇప్పుడు మనం కొన్ని చెడు అలవాట్లు ఉన్న వాళ్ళని మన చర్చికి పిలిస్తే వాళ్ళు ఏమవుతుందో ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇక నా దగ్గర ఒక చర్చి బొమ్మ ఉన్నది. ఒక అబ్బాయి చాలా దుఃఖంగా ఉన్నాడు. ఈ దుఃఖంగా ఉన్న అబ్బాయిని నేను చర్చికి రమ్మని పిలిచాను. ఒక అబ్బాయి మాట్లాడితే చాలా కోపగించుకుంటూ ఉంటాడు. ఈ కోపంగా ఉండే అబ్బాయిని కూడా నేను చర్చికి రమ్మని పిలిచాను. ఒకరికి అసూయ, చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయి, అసూయ అనే గుణం. ఈ గుణం ఉన్న అబ్బాయిని కూడా నేను చర్చికి రమ్మని పిలిచాను. పిలిచిన తర్వాత ఒక అబ్బాయి ప్రతి ఒక్కరిని ద్వేషిస్తున్నాడు. ఈ అబ్బాయిని కూడా నేను చర్చికి రమ్మని పిలిచాను. చర్చికి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా మారిపోయినాయో చూద్దాం. వీళ్ళు చర్చికి రమ్మని పిలిచాను.
ఈ దుఃఖంగా ఉండే అబ్బాయి చాలా సంతోషంగా మారిపోయాడు. దుఃఖంగా ఉండే అబ్బాయి సంతోషంగా మారిపోయాడు. తర్వాత కోపంగా ఉండేవాడి వ్యక్తి సమాధానం కలిగిన వాడిగా మారిపోయాడు. తర్వాత ద్వేషం ఉన్న వ్యక్తి ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి మనం తర్వాత అసూయ ఉన్నవాడు కరుణ కలిగిన వాడిగా మారిపోయాడు. కాబట్టి మనం అందరూ అనుకుంటున్నారు నల్ల కార్డు ఇందులో పెట్టేశారులేండి, ముందుగా ఉంచుకుని. అదేం కాదు. మన చర్చిలో ఎవరు ఉంటారంటే ప్రభు ఉంటాడు. ఈ ప్రభు ఏం చేస్తాడంటే మనకున్నటువంటి చెడు ఆ అలవాట్లన్నింటిని కూడా మారుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలి, కానీ మనం వారి సహవాసం వల్ల దేవునికి మనం దూరం కాకూడదు. సో ఈ పక్షిరాజు యొక్క మొదటి లక్షణం ఏంటంటే ఇట్ విల్ ఫ్లై విత్ ద సేమ్ బర్డ్స్. మనం కూడా సేమ్ దేవునితోటి మనం ఉండాలి. ఓకే. సో మొట్టమొదటి పక్షిరాజు యొక్క మొదటి లక్షణం ఏంటంటే అది ఎప్పుడు కూడా తన జాతి పక్షులతో మాత్రమే ఎగురుతుంది, ఇతర పక్షులతో ఎగరదు. ఓకే, సరే. రెండో విషయం, ఈ పక్షిరాజు చాలా ఫాస్ట్గా ఎగురుతుంది. క్రింద ఎక్కడో స్పీడ్గా వెళ్తున్నటువంటి కుందేలను చూచి ఒక్క నిమిషంలో జయ్యమని వచ్చి ఆ కుందేలను పట్టుకుంటుంది. ఎంత వేగంగా పరిగెత్తినా సరే ఆ కుందేల్ని ఆ పక్షిరాజు వేటాడగలదు. అయితే పక్షిరాజుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఉంది. మన ఇంట్లో ఎలక చచ్చిపోయింది, లేకపోతే ఏదైనా ఉడత చచ్చిపోయింది, కోడిపిల్ల చచ్చిపోతే మనం రోడ్డు మీద పడేస్తాం. కాకి లేకపోతే ఇతర డేగ రాబందులు వచ్చి అది ఆ చచ్చిపోయినటువంటి మృత కళేబరాలను తింటూ ఉంటాయి. చాలా పల్లెటూరులో చిన్న చిన్న దూడలు చచ్చిపోతే ఊరి చివరి పెడేస్తారు. అక్కడ చాలా రాబందులు వచ్చి ఆ మృత కళేబరాలను పీక్కు తింటూ ఉంటాయి. ఓకే, మీరు చూశారు కదా అటువంటిది. అయితే పక్షిరాజుకు ఒక లక్షణం ఉంది. నీటిలో ఉంటున్న ఈ చేపను కూడా జర్మని వచ్చి దాన్ని పట్టుకోగలదు, ఇంత వేగంగా వేటాడుతుంది. అయితే దీనికి ఒక లక్షణం ఉంది. అదేంటంటే ఇది తాను వేటాడిన జంతువుల్ని తింటుందే కానీ మృతదేహాలను ముట్టుకొనదు. మన ఇంట్లో ఒక ఎలక చచ్చిపోయి బయటపడేసాం అనుకోండి, ఈ పక్షిరాజు దాన్ని వచ్చి తిందు. తాను వేటాడిన జంతువుల్ని తింటుంది, కానీ ఇట్ విల్ నాట్ డిపెండ్ అపాన్ డెడ్ థింగ్స్. చనిపోయిన వాటిపై ఆధారపడదు. మృతమైన దానిపై, అంటే ప్రాణం లేని దానిపై అది ఆధారపడదు. బ్రతుకున్న దాన్నే వేటాడి తింటుంది, కానీ మృతదేహాలపై ఆధారపడదు. సో మొదటి విషయం, తన జాతి పక్షులతో ఎగురుతుంది. రెండోది, చచ్చిపోయిన వాటిని ముట్టుకొనదు, చచ్చిపోయిన వాటిపై ఆధారపడదు. మనలో కొంతమంది 115వ కీర్తనలో ఈ యొక్క లిస్ట్ అంత ఇస్తాడు. వాటికి చేతులు ఉంటాయి, ముట్టుకొనదు. నోరు ఉంటుంది, మాట్లాడదు. ముక్కు ఉంటుంది, వాసన చూడదు. కళ్ళు ఉంటాయి, చూడదు. అక్కడ ఒక మాట ఉంటుంది 115వ అధ్యాయంలో, వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారే. చాలామంది ఈ మృతమైన వాటిపై ఆధారపడుతుంటారు. సో మనం మృతమైన వాటిపై ఆధారపడకూడదు. సజీవమైనటువంటి దేవుని ఉదయం చెప్పాను, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే సజీవమైనటువంటి దేవుడు. చనిపోయిన దేవుని కాదు, ప్రాణం లేనటువంటి వ్యక్తిని కాదు, కానీ సజీవమైనటువంటి వ్యక్తినే మనం ఆరాధిస్తున్నాం. సో ఈ క్రైస్తవులు కూడా చాలామంది ఈ మృతమైన వాటిపై ఆధారపడుతూ ఉంటారు. ఈ అన్యజనులు వాళ్ళు చేసేటువంటి చెడు అలవాట్లు క్రైస్తవ సంఘంలో కూడా వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు నన్ను మ్యారేజ్ చేయమంటారు. మ్యారేజ్ చేస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్లి కూతురు తండ్రి లేకపోతే పెళ్ళికొడుకు తండ్రి, మనోహర్ గారు మీరు ప్రసంగం ఎంతసేపు అయినా చేసుకోండి, కానీ సరిగ్గా 11:15 తాళి కట్టించేయండి అంటారు. ఏమండి 11:15 తాళి కట్టించామన్నారు, ఏంటి విశేషం అంటే, అమ్మాయి జాతకం చూపించానండి పంతులు గారికి, అబ్బాయి జాతకం చూపించాను. అమ్మాయిదమ్మ స్వాతి నక్షత్రం అట, అబ్బాయిదమ్మ శతభిష నక్షత్రం అట. ఆ టైంలో తాళి కట్టిస్తే ఫెవికాల్ వేసి ఇలా అతికినట్టుగా ఉంటారండి. ఇప్పుడు భారతదేశంలో అన్ని పెళ్ళిళ్ళు, మన క్రైస్తవుల పెళ్ళిళ్ళు కాదనుకోండి, అన్ని పెళ్ళిళ్ళు ముహూర్తం ప్రకారమే, టైం ప్రకారమే జరుగుతాయి. సెకండ్ కూడా చూసుకుని ఏదంటూ అంటే జీవన జనామో అంటే ఏం 2 ఏకం స్పీడ్గా చదివితే మంత్రమే. ఓకే,
సో ఇటువంటి మంత్రాలన్నీ చదువుతూ ఆ, ఆ, మరి ఇప్పుడు ఉన్న సెన్సస్ ప్రకారం 60% ఇళ్ళు 60% పెళ్ళిళ్ళు ఢమాలు అంటున్నాయి. ఢమాలు అంటే ఇంట్లో ఉంటూ ఆ, ఎడముఖం పెడముఖంగా ఉండటమో, లేకపోతే నేను వ్యసనంతో కాపురం చేయని నేను ఇంటికి వెళ్ళిపోవటమో, నాకు ఇది వద్దని చెప్పేసి ఇంకొక అక్రమ సంబంధాలు పెట్టుకోవటమో, ఏదో సంథింగ్ జరిగి కుటుంబంలో సమాధానం లేదు. మరి ఈ పెళ్ళిళ్ళన్నీ ముహూర్తం ప్రకారమే జరుగుతున్నాయా? ముహూర్త ప్రకారమే జరుగుతున్నాయి. మా ఇంటి పక్కన కొత్తగా పెళ్ళి అయింది బొమ్మలకి. పెళ్ళి ఇంకా గట్టిగా నెలకు పిల్లలు కూడా లేరు, 2-3 నెలలు లేదు. ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఇద్దరు ఈ భర్త ఏదైనా చెప్పాలనుకుంటే మాట్లాడుకుంటలేదు కదా మరి. అంచేత తలనొప్పిగా ఉంది, టీ పెట్టు అని రాసి కాగితం మీద అక్కడ పెడతాడనమాట. ఆవిడేమో టీ పెట్టి పట్టుకొచ్చి, టీ పెట్టాను త్రాగి చావండి అని అక్కడ కాగితం రాసి పెడతాడు అనమాట. ఈడ కాఫీ తీసి తాగుతాడు. బియ్యం అయిపోయింది తీసుకురండి అని ఆవిడ కాగితం రాసి అక్కడ పెడుతుంది. బియ్యం అయిపోయింది తీసుకురండి అని కాగితం రాసి పెడుతుంది. ఈయనేమో సంచి తెస్తానని చెప్పేసి మళ్ళీ కాగితం రాసి అక్కడ పెడతాడనమాట. సో ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి, పొద్దున్నే 4 గంటలకి వాడు మెయిల్కి బండి ఎక్కాలన్నమాట ఆఫీస్ పని మీద. నేను 4 గంటలకి అర్జెంటుగా ఆఫీస్కి పని మీద వెళ్ళాలి, నన్ను 4 గంటలకు లేపు అని రాసి పెట్టాడు అనమాట. ఈవిడ 4 గంటలకు లేచి 4 అయింది లేవండి అని రాసి అక్కడ పెట్టింది. ఇది వీళ్ళంతా ముహూర్త ప్రకారం పెళ్లి చేసుకున్నారా? ఎస్, ముహూర్త ప్రకారం పెళ్లి. ఇది ఈ సైతాను ఇటువంటివన్నీ కూడా మన క్రైస్తవ సంఘంలో పెట్టేస్తుంది. అసలు మీరు ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండాలంటే మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఉంటేనే వీళ్ళిద్దరిని కలపగలడు. మీరు జడ వేసుకుంటారు కదా, జడకి చూస్తానికి అందరికీ కూడా 2 పాయలే ఉన్నట్టుంటాయి. నువ్వు నిలబడమ్మా, నువ్వే చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నావు, నిలబడు తల్లి, స్పీడ్గా నిలబడు, పైకి ఇక్కడ రా, అక్కడి నుంచో అటు తిరుగు నా వైపు తిరుగు. ఈ జడకి చూస్తానికి 2 పాయలే ఉన్నట్టుగా కనపడుతున్నాయి మీకు, కానీ 2 పాయలు కాదు, ఇవి 3 పాయలు వేస్తేనే కనపడుతుంది కదా. కొంచెం అర్థమైంది కదా. మళ్ళీ వాళ్ళందరికీ ఈ మధ్య అందరూ జడేసుకోవటం మానేసి ఇట్లా ఉంటున్నారు, అందుకని నేను చూపించాల్సి వచ్చింది. ఓకే, సో అలాగే మన కుటుంబ జీవితంలో కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే 3వ వ్యక్తి ఉండాలి, అది యేసుప్రభు ఉండాలి. యేసుప్రభు లేకుండా ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా సంసారం చక్కగా చేసుకోవటం అనేది జరగదు. సో కాబట్టి ఇవన్నీ కూడా అన్యుల ఆచారాలు, మృతమైనటువంటి ఆచారాలు. వాస్తు ఒకటి, ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యంలోంచి నీరు పోవాలి, తర్వాత ఆగ్నేయంలోనూ వంట చేయాలి, కుడి పక్కనేమో అంటే ఉత్తర దిక్కునేమో ఎక్కువ స్థలం ఉండాలి, దక్షిణ దిక్కునేమో తక్కువ స్థలం ఉండాలి. ఈ రకరకాలన్నీ పెడతారు. మీరు ఎవరన్నా సరే ఎప్పుడైనా సరే తెనాలు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి చూడండి. నేను పట్టుపట్టి ఆగ్నేయంలో ఉన్నటువంటి నా యొక్క వంటగదిని నేను వాయువ్య దిశకు మార్చాను. ఏమన్నా నష్టం వస్తుందా చూద్దాం అనుకున్నాను, కానీ ఆగ్నేయంలోంచి వంటగది ఇటుపక్క మార్చిన తర్వాత వంట చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ తినేస్తున్నాను, పొట్ట వస్తుంది తప్పించి నాకు ఏమీ నష్టం లేదు. కొంచెం బరువు ఎక్కాను కానీ. సో ఇవన్నీ కూడా మృతమైనటువంటివి. ఆగ్నేయంలో కాకపోతే ఇంకో ప్రక్క చేస్తే మనకేమో చచ్చిపోతామా, నష్టం వస్తుందా? ఏమీ రాదు. సరే, మీరు ఇల్లు ఇలా కట్టుకోండి, అలా కట్టుకుంటే మీకు శాంతి సమాధానాలు ఉంటాయి అని చెప్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా డౌట్ లేదు, పెళ్ళిళ్ళు అంటే కొన్ని ముహూర్తం పాటించకుండా చేస్తారు కొంతమంది. ఇళ్ళన్నీ కూడా వాస్తు ప్రకారమే కట్టుబడి ఉన్నాయి కదా. ఏ ఇంట్లో శాంతి సమాధానం ఉంది నాకు చూపించండి. మా ఇంట్లో శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉందని ఎవరు చెప్తారు? మా సండే స్కూల్ పిల్లలు ఉంటారు, ఎల్కేజీయో అరకేజీయో అరకేజీ అనొచ్చు, ఎల్కేజీయో యూకేజీయో చదువుతుంటారు. వాళ్ళకి తెలుసు ఏసన్న ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం అని అంటారు. ఇదిగో నా పిల్లలకి తెలిసినటువంటి ధర్మ సూక్ష్మం ఈ పెద్దలకి తెలియక సిద్ధాంతి గారికి బోలంత డబ్బులు ఇచ్చి ఇల్లు అలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి, ఈ గోడ తీసేయాలండి. ఈ గోడ అసలు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏంటంటే ఇటుపక్క కిటికీ ఉంటే దానికి ఎదురుకుండా కిటికీ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, గాలి ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోతుంది.
ఇప్పటికప్పుడు ఫ్రెష్ గాలి వస్తుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని మనం మనకి ఫ్రెష్ గాలి పీల్చుకుంటాం కాబట్టి మనం యాక్టివ్గా సంతోషంగా ఉంటాం. ఇంతే వాస్తు అంటే అంతే. అంతేగాని ఇటుపక్కన కిటికీ ఉన్నప్పుడు అటుపక్క అది ఇలా లేకపోతే ఏమైపోతుంది, గాలి వెళ్ళటానికి కుదరదు కాబట్టి మనకు లోపలే మనం పీల్చిన గాలే మళ్ళీ పీలుస్తూ ఉంటాం కాబట్టి మనకి అనారోగ్యం వస్తుంది. ఇది చాలా సింపుల్. దాన్ని పట్టుకుని ఇలా కట్టుకోవాలి అలా కట్టుకోవాలంటే నేను ఆ సిద్ధాంత్ గారికి ఒక 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 ఛాలెంజ్ చేస్తున్నాను. మరి మీరెందుకండి అట్లాంటి ఇల్లు కట్టుకుని మీరే సుఖంగా ఉండొచ్చు కదా. మీరు నా దగ్గరికి వచ్చి నాకు 500 ఇస్తే చెప్తాను, 1000 రూపాయలు ఇస్తే చెప్తాను, ప్లాన్ ఇస్తే చెప్తానని. మరి ఆయనకి తెలుసు కదా, ఆయన ఎందుకు అంత పేదరికంగా ఉన్నాడు. చక్కగా ఇల్లు అన్ని వాస్తు ప్రకారం కట్టుకుని మంచి భోగభాగ్యాలతో ఉండొచ్చు కదా. సో ఇదంతా కూడా ట్రాష్. ఒక చక్కని మీరందరూ చక్కగా ఒక విచిత్రమైన విషయం చెప్తాను. ఈ వాస్తు అనేది చాలా అనవసరమైనటువంటి విషయం. అమెరికాలో ఒక ఆసుపత్రి ఉందంట, జాగ్రత్తగా వినండి. ఇది జాగ్రత్తగా వింటేనే దీంట్లో ఉన్నటువంటి చమత్కారం మీకు అర్థమవుతుంది. అమెరికాలో ఒక ఆసుపత్రి ఉందంట. ఆ ఆసుపత్రిలో ఐసీయూ అంటే బాగా తీవ్రమైన రోగుల నుంచేటువంటి ఒక వింగ్ ఉన్నది. అందులో 10వ నెంబర్ బెడ్ ఉన్నది. 10వ నెంబర్ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంటు ఎటువంటి వ్యాధి ఉన్నవాడైనా సరే సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకే చచ్చిపోతున్నాడు. మళ్ళీ చెప్తాను వినండి. అమెరికాలో ఒక ఆసుపత్రి ఉంది, 200 ఎకరాల్లో కట్టినటువంటి పెద్ద ఆసుపత్రి. అందులో ఐసీయూ అని ఒక వార్డు ఉంది. ఆ వార్డులో 10వ నెంబర్ బెడ్ ఉంది. ఆ 10వ నెంబర్ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంటు ఎటువంటి రోగం ఉన్నవాడైనా సరే సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకి చచ్చిపోతున్నాడు. ఈ డాక్టర్స్కి అంతుపట్టలేదు. అరే నేను 7 గంటలకి రౌండ్స్కి వచ్చినప్పుడు వాడు బాగానే ఉన్నాడే, వాడు చచ్చిపోయేలా లేడే, ఎందుకు చచ్చిపోయేటప్పుడు ఒక గంట క్రితమే వాడిని పరిశీలించాను బాగున్నప్పుడు ఇప్పుడు చచ్చిపోయాడు ఏంటి అనుకున్నారు. అనుకుంటే ప్రతి సోమవారం అక్కడ ఉండే పేషెంట్ టపటపటపా చచ్చిపోతున్నాడు. ఈ డాక్టర్లందరికీ, అందులో ఇండియా నుంచి వెళ్ళిన డాక్టర్స్ కొంతమంది ఉన్నారు అక్కడ ఆ ఆసుపత్రిలో. వాళ్ళందరూ అయ్యా ఏం లేదు, వీడి యొక్క ముఖం ఉత్తర దిక్కుగా ఉంది, అది యముడి యొక్క స్థానం, అందువల్ల చచ్చిపోతున్నాడండి అన్నారు. అంటే వాళ్ళందరూ మరి కొన్ని బెడ్స్ ఇంకా ఉత్తర దిక్కున్నాయి కదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఈ బెడ్లోనే చచ్చిపోతున్నారు ఎందుకు అన్నాడు. ఇంకొకడు అంతకన్నా అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న, వాడేమన్నాడంటే ఈ బెడ్ మీద ఉన్నవాడు ఒకడు చచ్చిపోయి దెయ్యం అయిపోయాడు, ఆడు సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకు చచ్చిపోయాడు, ఆడు సోమవారం 9 గంటలకు వచ్చి తన బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ని చంపేస్తున్నాడు అన్నాడు. మరి దెయ్యాలకి మన క్యాలెండర్ ఉంటుందా, సోమవారం అంటే టైం ఏంటి 9 ఇవన్నీ ఎలా తెలితే, ఇది కాదని ఏదో ఉందని అనుకుని ఈ డాక్టర్లు అందరూ ఆ పేషెంట్ దగ్గరికి వచ్చారనమాట. సో 9 గంటలకు చచ్చిపోతున్నాడు ప్రతిరోజు, అంచేత 8 గంటలకి డాక్టర్లు అందరూ వచ్చేసారు. పేషెంట్ అక్కడ పడుకున్నారు, వాడికి ముఖానికి మాస్క్ పెట్టారు, మాస్క్ దాన్ని ఏమంటారు, వెంటిలేషన్, ఆక్సిజన్ పెట్టారు. వాడు పీల్చుకుంటూ ఉన్నాడు. ఈ డాక్టర్లు అందరూ చుట్టూ నిలబడి అసలు ఎందుకు చచ్చిపోతున్నాడో చూద్దామని పరిశీలన చేస్తున్నారు. సరిగ్గా 9:15 అయిపోయింది. బీపీ పెరిగిపోతుంది. వాడికి కాదు, డాక్టర్లకి. అది ఎందుకు చెప్తున్నాడో తెలుసుకోవాలి కదా, వీళ్ళు పెరిగిపోతుంది. కంగారుగా చూస్తున్నారు. సరిగ్గా అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, వాడు చక్కగా పీల్చుకుంటున్నాడు, వీళ్ళందరూ చూస్తున్నారు. 9 అయింది. అప్పుడు దాకా గాలి పీల్చుకుంటున్నాడు, అంటున్నాడు. అదే వీడికి ఆక్సిజన్ రావట్లేదు ఏంటి అని ఆ లైఫ్ సపోర్టింగ్ ఫ్లగ్ వైపు చూసాడనమాట డాక్టర్. సరిగ్గా 9 గంటలకి ఆ రూమ్ని క్లీన్ చేస్తానికి ఒక సఫాయి వాళ్ళ వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఒక వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చాడు. ఆ ఫ్లగ్ పీకేసి ఆడి ఫ్లగ్ పెట్టుకుని పని చేసుకుంటున్నాడు. ఈ ఫ్లగ్ ఎవరు పీకారా? నేనే సార్, నేనే తీసానండి, ఇదిగోండి ఇది క్లీన్ చేసినాక మళ్ళీ పెట్టేస్తాను అన్నాడు. ఒరే ముందు నీ ఫ్లగ్ పీకేసి ఈ లైఫ్ సపోర్టింగ్ ఫ్లగ్ పెట్టు, అర్థమైంది కదండి, ఆక్సిజన్ వచ్చే ఫ్లగ్ పెట్టు, అది నువ్వు పీకేయటం వల్ల ఆడికి ప్రాణం పోతుందని. ఇదిగో వాస్తు అంటే అది, దయ్యాలు వచ్చి చంపేయటం అంటే అది. అప్పుడు వెంటనే ఎవరే నువ్వు ఆసుపత్రిలో ఏ ఫ్లగ్ పడితే ఆ ఫ్లగ్ పీకొద్దు, వెంటనే ఎలక్ట్రీషియన్ పిలిచిపెట్టి ఇంకో సాకెట్ ఏర్పాటు చేయండి, అడిగి నువ్వు కావాలంటే దాంట్లో పెట్టుకో, ఏ ఫ్లగ్ ఆసుపత్రిలో పీకూడదు, నువ్వు ఇప్పుడు దాకా 10 ఫ్లగ్లు పీకేసావు, 10 మంది పోయారు, ఇలాంటి పనులు చెప్పకరా బాబు. సో మృతమైన వాటిపై మనం ఆచరించుట, వ్యర్థమైన వాటిని
ఈ పక్షిరాజు ఏ విధంగా చనిపోయిన వాటిని తినదో, వ్యర్థమైన వాటిపై అంటే ప్రాణం లేని వాటిపై, మృతమైన వాటిపై ఆధారపడదో, ఇట్ విల్ నాట్ డిపెండ్ అపాన్ డెడ్ థింగ్స్. మనం కూడా చనిపోయిన వాటిపై, ప్రాణం లేని వాటిపై ఆధారపడకుండా ఐ వర్షిప్ ఏ లివింగ్ గాడ్. మనము సజీవుడైనటువంటి యేసయ్యని ఆరాధిద్దాం. నేను యేసయ్యని, సజీవుడైనటువంటి యేసయ్యని మాత్రమే ఆరాధిస్తాను అనే వాళ్ళు ఒకసారి చప్పలు కొట్టండి. ఓకే. చాలామంది సరైన దానిని సెలెక్ట్ చేసుకోరు, ఇట్లాంటి అనవసరమైన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ ముగ్గురు పిల్లలు ఇక్కడ నుంచోండమ్మా, ఆడపిల్లలు. ఆ బైబిల్స్ ఎక్కడ పెట్టండి, నువ్వు కూడా రానన్నా ఇక్కడ నుంచో. వీళ్ళు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటారో లేదో నా వైపు తిరగండి పాప, ఇక్కడ నుంచో నాన్న. ఇప్పుడు వీళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు, అంచేత వీళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి 5 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నారు. సరే, వీళ్ళు సర్ప్రైజ్ ఏంటంటే ఇవి మామూలు ఎగ్స్ కాదు, ప్లాస్టిక్ ఎగ్స్. ఇలా తిప్పితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక్క దాంట్లో 500 పెట్టాను. అది మీలో ఎవరు తీసుకుంటారో వాళ్ళకే ఇచ్చేస్తాం. హ్యాపీయా? హ్యాపీ. ఓకే, సరే. మొట్టమొదటి ఎగ్ నేను తీసుకుంటాను. మీరేమనుకున్నారో కూడా వినపడిపోయింది. ఏమండి, ఎందులో పెట్టారో మీకే తెలుసు కాబట్టి మొట్టమొదటి ఎగ్ మీరు తీసుకుంటే మా పిల్లలకి ఏమొస్తుంది అని అనుకుంటున్నారు. ఓకే, మీరందరూ తీసుకోక మిగిలింది నేను తీసుకుంటా. ఇప్పుడు హ్యాపీ. ఇంక ఈ లైట్లు ఆరిపోయచ్చు, ఎందుకంటే వీళ్ళ మొఖాలే వెలిగిపోతున్నాయి. ఓకే, ఇందులో చేపెట్టమ్మా, చేపెట్టి ఇలా తిప్పేసి ఒకటి తీసుకో. పైకి చూడు, చూడకు, అలాగా తీసుకోవటి. ఓకే పాప, నువ్వు గాజు పైకి పెట్టుకో, పైకి సరే పెట్టుకో, చేపెట్టు, పైకి చూడు, తిప్పే. ఓకే, నువ్వు కూడా పైకి చూడు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు అడి తిరగండి, నువ్వు కూడా తిరగండి, మెల్లిగా ఓపెన్ చేయండి నాన్న. నువ్వు కూడా ఇందులో చేపెట్టు. ఓకే, తీసుకో. ఓకే, అటు తిరుగు, ఓపెన్ చేయండి. ఎవరికి వచ్చిందో 500, మీకు వచ్చిన పేపర్స్ వాళ్ళకి చూపించండి. నేను ఇంకా తీయలేదు, ఇందులో నాది ఇక్కడే ఉంది. ఏమొచ్చిందన్నా నీకు? నీకు అదృష్టం లేదు. మళ్ళీ అందులో పెట్టే తల్లి, మరోసారి తప్పక వస్తుంది. ఇంకోసారి పాస్టర్ గారు పిలుస్తారు, అప్పుడు వస్తుంది నీకు. ఉదయం ప్రార్థన చేయలేదా? అయ్యో, అది చూపించు, నాకు వద్దులే, వాళ్ళకి చూపించు. కొద్దిలో తప్పిపోయింది, మళ్ళీ ఎందులో అందులో పెట్టేయండి, పెట్టేసి కూర్చోండి. కూర్చో పాప. పెట్టేసావా? ఓకే, ఉండు నాన్న. నీకు డౌట్, కూర్చో తల్లి. నీకు డౌట్, అసలు అంకులు ఉట్నే అన్నారు కానీ ఇందులో పెట్టాడా లేదా అని నీకు డౌట్ ఉంది కదా. అయితే ఇప్పుడు నువ్వు నా బాల్ తీసు, అటు తిరుగు, ఓపెన్ చేయి. ఓకే, ఉన్నదా? సరే, మీరు వెళ్ళేలోగా ఎవరికైనా ఇవ్వాలనుకున్నాను, మీరు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకోసారి ట్రై చేద్దాంలే. ఓకే, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు ఈ వీళ్ళు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఎంతంటే 500. అలాగే పరలోక రాజ్య విషయంలో మీరు సరైన మృతమైన వాటిపై ఆధారపడితే, అంత సడన్గా పెరిగింది, ముందుకు రాకూడదా? అది వేరే అటుపక్క తెప్పొచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనం సరైన దారిలో వెళ్ళకపోతే, సరైన దానిని మృతమైన వాటిపై ఆధారపడితే ఎటువంటి నష్టం వస్తుందో చెప్తాను. ఇప్పుడు మనం రైట్ వేలో పోవాలి, యేసుప్రభు చెప్పిన మార్గంలో పోవాలి. చాలామంది యేసుప్రభు చెప్పిన మార్గాన్ని విడిచి తమ సొంత మార్గంలో పోతారు. దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తుంటారు. ఇరుకు మార్గాన్ని వెళ్ళమంటే విశాలమైన మార్గంలో వెళ్తారు. యేసుప్రభు చెప్పిన మార్గాన్ని విడిచి సొంత మార్గంలో వెళ్తే మనం చనిపోయినా కానీ, లేక ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం నిత్యము నరకానికి పోతాము. సో నరకానికి వెళ్ళేదాన్ని ప్రభు చెప్పిన మార్గం వైపు మీరు మళ్ళించుకోండి. ప్రభు చెప్పిన మార్గంగా, ప్రభు చెప్పిన విధంగా దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడకుండా, యేసు ప్రభు చెప్పిన మార్గంలో మనం నడిస్తే ప్రభు వచ్చినా లేక మనం చనిపోయినా మనం నిత్యము ఆయనతో పరలోక రాజ్యానికి వెళ్తాం. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే మనం సరైన దారిని చూస్ చేసుకోవాలి. అదేంటంటే మన హృదయాన్ని
యేసు ప్రభుకు సమర్పించాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు సమర్పిస్తామో అప్పుడే మనం ఓకే. సో మొట్టమొదటి విషయం, పక్షిరాజు తన జాతి పక్షులతో ఎగురుతుంది. మనము దుష్టులతో మనము సామెతల గ్రంథం 13:20 సామెతల గ్రంథం 13:20. నేను ఒక శాంతిరాజు గారి ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చునేసరికి అక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. ఆ పిల్లలందరికీ మ్యాజిక్ నేర్పించాను. ఒక 10 నిమిషాలు కూర్చునేసరికి వాళ్ళకి కూడా మ్యాజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగింది. వాళ్ళు మ్యాజిక్ నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. నాతో ఉంటే ఒక రోజు ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా మ్యూజిషియన్స్ అయిపోతారు. సామెతలు 13:20లో ఏముంది? జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానం కలవాడు అవుతాడు, మూర్ఖులు సహవాసం చేసేవాడు చెడిపోతాడు. కాబట్టి పక్షిరాజు తన జాతి పక్షులతో ఎట్లా ఎగురుతుందో మనం కూడా యేసుప్రభు నమ్మిన వారితోటి మనం సహవాసం చేయాలి. కానీ బుద్ధిహీనులు మనల్ని సినిమాకి రమ్మనో, పార్టీకి రమ్మనో, లేక పాపపు పనులు చేయడానికి రమ్మన్నప్పుడు వారి యొక్క మార్గంలో మనం పోకూడదు. ఓకే. సో ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పక్షిరాజు తన జాతి పక్షులతో ఎగురుతుంది, మృతమైన వాటిపై ఆధారపడదు. మూడోది ఏంటంటే, చాలా పక్షులు బాగా తుఫాను వస్తున్నప్పుడు భయపడతాయి. ఇలా చెట్టు ఇట్లా ఊగుతుంది, మా చెట్టు విరిగిపోతుందేమో, మా గూడు చెదిరిపోతుందేమో, లేక మా గుడ్లు పగిలిపోతాయేమో అని కంగారు పడుతుంది. కానీ పక్షిరాజు తుఫాను వచ్చినప్పుడు చాలా సంతోషిస్తుందట. ఎందుకు సంతోషిస్తుందంటే, తుఫాను బాగా వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ తుఫాను గాలి కంటే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి పైన క్షేమంగా ఉంటుంది. ఈ తుఫాను గాలి బాగా వస్తున్నప్పుడు ఏముందంటే, తాను రెక్కలు ఆడించకుండా ఆ గాలిలోనే అలాగ చాలా దూరం ప్రయాణం చేసి ఎక్కడ నీటి వసతి ఉన్నది, ఎక్కడ తాను తినగలిగిన వస్తువులు తినగలిగిన జంతువులు ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించడానికి దానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, తుఫాను వచ్చినప్పుడు సంతోషిస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు మీరు ఫ్లైఓవర్ మీద వెళ్తున్నారు అనుకుందాం, సైకిల్ మీద. ఫ్లైఓవర్ అంటే బ్రిడ్జ్ ఇలాగున్నది. మనం ఎక్కేటప్పుడు ఏం చేయాలి? గట్టిగా సైకిల్ తొక్కాలి. మోటార్ సైకిల్ అయితే ఫస్ట్ గేర్లోకి వచ్చేసేయాలి. ఫస్ట్ గేర్లోకి వచ్చి ఆ హైట్ని మనం నెగోషియేట్ చేయాలి. ఆ ఎత్తుని మనం తప్పించుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిన తర్వాత మనం ఇంకా సైకిల్ తొక్కక్కర్లేదు. అలా హ్యాండిల్ పట్టుకుంటే అదే జయ్యమని కిందకి వెళ్ళిపోతుంది. ఇంజిన్ ఆఫ్ చేసుకుని, మోటార్ సైకిల్ యొక్క ఇంజిన్ ఆఫ్ చేసి న్యూట్రల్లో పెట్టేసుకుంటే కూడా మనం ఏం తొక్కకుండానే జయ్యమని కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ పైకి వెళ్ళేటప్పుడు సంతోషిస్తామా, కింద దిగేటప్పుడు సంతోషపడతామా? కిందకి వెళ్ళేటప్పుడు సంతోషపడతాం. ఎందుకంటే మనకి ఏమీ ఎఫర్ట్ లేకుండా, ఏమి కష్టపడకుండా స్మూత్గా కిందకి వెళ్ళిపోతాం కాబట్టి. అలాగే పక్షిరాజు తుఫాన్ గాలి బాగా వీస్తున్నప్పుడు ఆ గాలిలోకి వెళ్ళిపోయి తాను రెక్కలు ఆడించకుండా, అంటే రెక్కలు ఆడించడం అంటే ఇట్లా, దీన్ని ఇంగ్లీష్లో ఫ్లటరింగ్ అంటారు. గ్లైడ్ అంటే ఏంటంటే దాన్ని అలాగే ఉంటే జయమని హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఏమి రెక్కలాడించకుండా, తనకి శ్రమ పడకుండా చాలా దూరం వెళ్ళి ఎక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమేమి జంతువులు ఉన్నాయి, ఏమేమి నివాసయోగ్యమైన స్థానాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయం పరిశీలించడానికి దానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి పక్షిరాజు తుఫాన్ వచ్చినప్పుడు సంతోషిస్తుంది. ఓకే. మనం కూడా తుఫాన్ వచ్చినప్పుడు సంతోషించాలి. తుఫాన్ అంటే ఏమిటి? మనకు అనేక కష్టాలు వస్తాయి. చాలా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మన యొక్క స్పందన ఎట్లా ఉంది? కష్టాలు వస్తాయని మనం బాధపడుతున్నామా, లేక ఆ బైబిల్లో ఏముందంటే, యేసుప్రభువుని నమ్ముకోండి మీకు ఏమి కష్టాలు ఉండవు అని చాలామంది చెప్తారు. నేను దానికి ఆపోజిట్గా చెప్తా. సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు, బైబిల్లో ఉన్న మాట అది. కాబట్టి మనకు ఆటోమేటిక్గా కష్టాలు వస్తాయి. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో మనం చేయని తప్పులకి అనేక కష్టాలు మనకు వస్తాయి. మనకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. సైతాన్ గాడు హ్యాపీగా ఉంటాడా? మనల్ని ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ శ్రమల వలన మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి. యోబు భక్తుడి యొక్క శ్రమల గురించి మనం చూస్తే, మొదటి అధ్యాయంలో అతనికి ఉన్నటువంటి ఆస్తి, చివరి అధ్యాయంలో అతనికి ఉన్నటువంటి ఆస్తి చూస్తే ఆస్తి రెట్టింపు అయినట్టు మనం చూస్తాం. అసలు మొట్టమొదటి మీరు శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసుకుంటే, మీరు శ్రమలు వచ్చినప్పుడు సంతోషించేవారుగా ఉంటారు. శ్రమలు 2 కారణాల వల్ల మనకు వస్తాయి. జాగ్రత్తగా వినండి, ఇది మాత్రం మీకు చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయం. శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే 2 కారణాల వల్ల వస్తాయి. ఒకటి, మనం ఏదో పాపం చేసాం. మనం పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని మనకు జ్ఞాపకం చేయటానికి
బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని విడిచి అన్య దేవతలకు నమస్కారం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే ఫిలిస్తీన్లకు అప్పచెప్పాడు, మిద్యానీయులకు అప్పచెప్పాడు, అశ్షూరీయులకు అప్పచెప్పాడు, బబులోన్ దేశస్తులకు అప్పచెప్పాడు. వీళ్ళు పారసీకులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇశ్రాయేలుని తమ దేశానికి తీసుకెళ్ళిపోయి బానిసలుగా తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించారు. వాళ్ళు ఎప్పుడైతే మరలా నిజదేవుని వైపు తిరిగారో మరలా దేవుడు వారిని విడుదల చేశాడు. సో మనం ఎప్పుడైతే తప్పు మార్గంలో వెళ్తామో మనకు అది జ్ఞాపం చేయటం కోసం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. కాబట్టి మనకి శ్రమలు రాగానే కష్టం రాగానే ప్రభువా నాకు ఎందుకు ఈ శ్రమ ఇచ్చావు, నేను పలానా తప్పు చేసి నువ్వు పలానా తప్పు చేసావు, పలానా డబ్బు ఎగ్గొట్టావు, పలానా వాళ్ళతో పరుషంగా మాట్లాడావు, పలానా వాళ్ళని నువ్వు హింసించావు అని చెప్పినప్పుడు వాళ్ళతో మనం రికన్సైల్ చేసుకుంటే ఈ కష్టం అంతా కూడా ఉష్కాకిలాగా మాయమైపోతుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము మొట్టమొదట ఎందుకు వచ్చినాయి అనే సంగతి మనం ప్రభు సన్నిధిలో మనకు జ్వరం వచ్చింది ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ముందు ప్రభువా నాకు ఎందుకు ఈ జ్వరం వచ్చింది, ఎందుకు నేను చేసిన పాపం ఏంటి, ఆ పాపాన్ని మనం కరెక్ట్ చేసుకుని విడిచిపెడితే దేవుని యొక్క కృపను మనం పొందుతాము. మనకు డబ్బులు అవసరమైనవి అర్జెంటుగా వడ్డీకి తెచ్చుకునే ముందు ప్రభువా నాకు ఎందుకు ఈ శ్రమలు అనుమతించావు, ఎందుకు ఈ కష్టం అనుమతించావు అనే ముందు ప్రభు సన్నిధిలో మనం వేడుకుంటే అది మొదటి విషయం. ఓకే, రెండోది ఏంటంటే మనం ఏమి తప్పు చేయకపోయినా సరే మనకి కష్టాలు వచ్చినాయి. అప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే యోబు భక్తుడికి మొదటి అధ్యాయంలో ఉన్న ఆస్తి చివరి అధ్యాయంలో ఉన్న ఆస్తి చూస్తే ఆస్తి రెట్టింపైంది. దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వటం కోసం శ్రమలు అనుమతించాడు. సో ఏ విధంగా చూసినా సరే మనకు లాభమే. మొదటిది మన పాపం పోతుంది, లేదా మనకు రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి శ్రమలు రావటం మనకి మేలైన విషయమా నష్టమైన విషయమా? మేలైన విషయం. కాబట్టి మనం శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరూ దయచేసి తీసి చదవండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఇది మీరందరూ తెలుసుకోవలసినటువంటి ఒక విషయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. అండర్లైన్ చేసుకోవడం అలవాటు ఉంటే అది మామూలు జాయ్ కాదు, మహానందము, ఇమ్మెన్స్ జాయ్. దేవుడు మనకి శ్రమలు అనుమతిస్తున్నాడంటే అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయముగా భావించాలి. ఎందుకంటే మన పాపమన్న పోతుంది, మనకి రెట్టింపు ఆశీర్వాదం అని వస్తుంది. ఈ రెండు మనకి మేలు చేసే కాబట్టి చాలామంది పిల్లలు నా దగ్గరికి వస్తారు, అంకుల్ ఈరోజు మా బర్త్డే కేక్ తీసుకోండి, ఈరోజు మా బర్త్డే చాక్లెట్ తీసుకోండి. నేను చెప్తున్నా బర్త్డే అనేది సంతోషకరమైన విషయం కాదు. చాలామంది తెలియదు ఈ విషయం. బర్త్డే అనేది సంతోషకరమైన విషయం కాదు. దేవుడు నీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు చనిపోవటానికి ఒక సంవత్సరం ముందుకు వచ్చేసావు. అది నీకు సంతోషం కలిగించే విషయమా? ఏమండి, రేపు మీరు చచ్చిపోతారు అని చెప్పాను అనుకోండి, అన్న ఎంత మంచి మాట చెప్పో, నీ నోట్లో పంచదార పడంటావా లేకపోతే చచ్చిపోతానంటావా అని కోపడతారా? ఎవరైనా కోపడతారు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు చావటానికి బర్త్డే అంటే ఏంటి అంటే నువ్వు చావటానికి ఒక సంవత్సరం ముందుకు వచ్చావు. అది నీకు సంతోషం కలిగించే విషయం కాదు. నువ్వు ఎప్పుడు సంతోషం కలిగించే క్రైస్తవుల ప్రకారం నువ్వు ఎప్పుడు సంతోషం కలిగించాలంటే యాకోబు 1:2లో మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు చక్కగా ఒక మంచి స్వీట్ షాప్కి వెళ్ళి పొద్దున్న తెచ్చారు కదా, దాన్ని ఏమంటారు, కాజాలు పట్టుకొచ్చి, పాస్టర్ గారు నాకు చాలా కష్టాలు వచ్చినాయి, ఈ స్వీట్ తీసుకోండి, పక్కింటిలందరిని పిలిచి. ఇప్పుడు నీకు ₹1,00,00,000 లాటరీలో వచ్చిందనుకో, ₹1,00,00,000 లాటరీలో వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు దుఃఖపడతావా సంతోషపడతావా? సంతోషమేనా? అంత మెల్లిగా చెప్తావేంటి? ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 రాగానే నాకు ₹1,00,00,000 వచ్చింది, పాస్టర్ గారు ఒక బస్సు పెట్టేయండి, ఇక్కడ మన సంఘస్థులందరినీ బస్సులో పెట్టుకుని వెళ్ళి రాజమండ్రి అదే హోటల్ అండి, షెల్టన్ హోటల్లో మన సంఘస్థులందరికీ మంచి పార్టీ, ఎవరికి ఏది కావాలో తినేయండి, ఐ విల్ పే ద బిల్. ఎందుకంటే ₹1,00,00,000 వచ్చింది, అంతేనా? సంతోషంగా నన్ను పిలువే, మర్చిపోకు, నీ ₹1,00,00,000 ఇచ్చినప్పుడు నన్ను. అలా మనం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లాగే నానా శ్రమలు వచ్చినప్పుడు అది సెలబ్రేట్ చేసుకోవాలి.
బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం కాదు. మనం శ్రమలు వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే ఆ రోజు చాక్లెట్స్ కొనుక్కొచ్చి, ఆ రోజు కేక్ తీసుకొచ్చి, పాస్టర్ గారు నాకు చాలా కష్టాలు వచ్చినాయి, పక్కింటి వాళ్ళని పిలిచి, అరే చాలా కష్టాలు వచ్చినాయి రా, యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, డబ్బులు ఇబ్బంది అయిపోతుంది, ఇదిగో కేక్ తీసుకో. ఎందుకంటే మనకు పాపం అన్న పోతుంది, రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనం ఈ మాటలు చెప్తుంటే మనసు చాలామందికి అంగీకారంగా లేదు మనసులో. నాకు మ్యూజిషియన్ కదా, తెలుస్తూ ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొక చిన్న ప్రశ్న వేసేసి ఈ టాపిక్ ముగిస్తాను. నా చిన్నప్పుడు నేను వేగేశ్వరపురం అనే ఒక ఊరిలో ఉండేవాళ్ళం. పోలవరం వెళ్ళే దారిలో ఉంటుంది. ఊరు నుంచి పోలవరం వెళ్ళే దారిలో వేగేశ్వరపురం, ఆ ఊరిలో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో నాకు 3 సంవత్సరాల వయసు ఉండేవాడినప్పుడు. అప్పుడు ఈ గ్యాస్ పొయ్యిలు లేవు, మా ఇంట్లో కట్టెలు వచ్చాయి. మేము 9 మంది అన్నదమ్ములం. మా ఇంట్లో 9 మంది ఉండేవారు అనమాట. రిక్షాలో కట్టెలు వచ్చాయి, మా అమ్మగారు అక్కడ నిలబడేవారు. రిక్షాలో కట్టెలు రాగానే అన్నీళ్ళందరూ ఇలా వెళ్ళి చేతులు ఇట్లా పెట్టగానే మా అమ్మగారు ఏం చేసేవారంటే అందులో కొన్ని కట్టెలు తీసి వీళ్ళ చేతుల మీద టకటకమని వేసేవారు. అరే వంటగదిలో వేయండి అనేవారు. అన్నయ్యలందరూ 5, 6, 7, 8 ఇలా వేసుకుని గబగబా వంటగదిలోకి వెళ్ళి అవి పడేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. నేను కూడా అన్నయ్యలందరూ వేస్తున్నారు కదా, నేను కూడా వెళ్దామని చెప్పేసి, నేను కూడా 3 సంవత్సరాల వయసు నాకు, నేను గబగబా వెళ్ళి అమ్మ నాకు ఒకటి నాకు కూడా వేయి అనుకోండి. మా అమ్మగారు ఏం చేశారంటే అలాగలా చూసి అందులో బాగా సన్నగా ఉండే ఒక పేడి తీసి, సన్నగా ఉండే ఒక పుల్ల తీసి నా చేతిలో వేసి పెట్టి వేసేసారా అనేవారు. అమ్మ అన్నయ్యకి 7 వేసావు, నాకు 1 వేసావేంటి అనివ్వండి. నేను అంటే ఇది వేసేసరా, నేను మళ్ళీ వేస్తానని నేను ఆ ఒక్కటి పట్టుకుని టుక్కుమని నడుచుకుంటూ వెళ్ళి ఆ వంటగదిలో పడేసి మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ వచ్చేసరికి ఈలోగా అన్నయ్యకి వేస్తున్నప్పుడు సన్న పేడి ఏదైనా వచ్చింది అనుకోండి, ఇది చిన్నోడికి అని తీసి పక్కన పెట్టేది. నాకు చాలా సంవత్సరాల దాకా అర్థం కాలేదు, అన్నయ్యలకి అన్నీ వేస్తుంది, నాకు ఒకటే ఎందుకు వేస్తుంది అని. మా అమ్మ నాకు ఒకటే ఎందుకు వేసేదంటే, మా అమ్మకి తెలుసు వీడు ఏదో ఉత్సాహంగా నాకు ఇంకా వేయమని అంటున్నాడు, కానీ ఎక్కువ వేస్తే వీడు మొయ్యలేడు, వీడు పడిపోతాడు, లేకపోతే వీడి చేతులకు నొప్పి పుడతాయి, వీడు గాయపరుచుకుంటాడు అని మా అమ్మకి తెలుసు. కాబట్టి మా అమ్మగారు నాకు ఎప్పుడు కూడా ఒక్కటే వేసేవారు. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న. మా అమ్మగారు నా నిమిత్తం ఏమి ప్రాణం ఇచ్చేసి సిలువ ఎక్కి ప్రాణాన్ని ఏమి ఇవ్వలేదు. నా నిమిత్తం ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య నేను భరించగలిగిన దానికంటే ఎక్కువ భారాన్ని నా పైన మోపుతారా? మోపరు అని నమ్మే వాళ్ళు ఒకసారి చప్పలు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళందరూ చాలా డేంజర్లో ఉన్నారు, నిజంగా చెప్తున్నా. చప్పట్లు కొట్టారు చూసారా, మీరు కొట్టేమనగానే కొట్టేశారు. మీరు అర్థమై కొట్టారో అర్థం కాక కొట్టారో నాకు తెలియదు, కానీ కొట్టిన వాళ్ళు మాత్రం మీరు నిజంగా డేంజర్లో ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు శ్రమ వచ్చినప్పుడు ఏంటి ప్రభా ఈ శ్రమలు ఏంటి ప్రభా అని మీరు అన్నారనుకోండి, అక్కడ మనోహర్ ప్రసంగించేటప్పుడు చప్పలు కొట్టమనగానే కొట్టేశారు, ఐఎమ్ హ్యాపీ, నాకు శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా అన్నావు, మరి ఇప్పుడు ఏడుస్తావేంటి అని మిమ్మల్ని ప్రభు అడుగుతాడు. కాబట్టి మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు కొట్టుంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. అటువంటి మనసు మీరు కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నేను భరించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ నాకు ఇవ్వడు, నేను భరించగలిగినంత ఇస్తాడు అన్న ఈ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తారు అనే సంగతి మనం గుర్తించాలి. ఇది బైబిల్లో ఉన్నటువంటి మాటలే. ఓకే, సో ఇంకా కొంతమంది కన్విన్స్ అవుతలేదు మనసులో, వాళ్ళ గురించి ఇంకొక చిన్న కథ చెప్తాను, ఈసారి కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ఏ ఊరండి ఇది? అయినపర్రేనా? అయినపర్రులో ఒక కోట ఉంది అనుకోండి, జాగ్రత్తగా వినండి. అయినపర్రులో ఒక కోట ఉంది, కాశ్మీర్లో ఒక కోట ఉంది. అయినపర్రులో ఒక కోట ఉంది, కాశ్మీర్లో ఒక కోట ఉంది. కాశ్మీర్లో ఉండే కోటకి పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ శత్రువులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంది. అయినపర్రులో ఉండే కోటకి ఎవడూ రాడు. ఒక సమర్థుడైనటువంటి సేనానిని అయినపర్రు పంపిస్తాడా, కాశ్మీర్ పంపిస్తాడా? ఏమనుకుంటారు చెప్పండి? అయినపర్రు పంపిస్తాడా? మంచి టాలెంట్ ఉన్నటువంటి యుద్ధ వీరుణ్ణి ఎక్కడ పంపిస్తాడు? కాశ్మీర్ పంపిస్తాడు. రైట్, ఓకే. ఇప్పుడు నాకు మనసులో మీరు అనుకుంటున్నారు, మనోహరు నువ్వు చాలా కబుర్లు చెప్తున్నావు, కానీ నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని అప్పులు, ఎన్ని బాధలు, ఎన్ని తలనొప్పులు, ఎన్ని రోగాలు అని మీరు మనసులో అనుకుంటున్నారు. అంటే నాకేమీ లేవు నిజంగా. ఎందుకు దేవుడు మిమ్మల్ని అన్ని శ్రమలకు గురి చేస్తున్నాడంటే, దేవునికి తెలుసు వీడు ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చినా, పాకిస్తాన్ వాడు వచ్చినా, చైనా వాడు వచ్చినా చీల్చి చెండాడతాడు, వీడి సమర్థుడైన సేన అని చెప్పేసి మిమ్మల్ని కాశ్మీర్లో పెట్టాడు. నాలాంటి
పనికి పనికి మాలిన సోల్జర్ని ఆయన పనిలో పెట్టాడు. సో మీరు కష్టాలు శ్రమలు ఉన్నాయనుకుంటే దేవుడు మిమ్మల్ని వీడు తట్టుకోగలడు అని మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఇన్ని కష్టాలు శ్రమల కోసం కాశ్మీర్లో పెట్టాడు. ఇప్పుడు మీరు అలా శ్రమలు నాకు ఎక్కువ చాలా ఉన్నాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా కొట్టుకుని థ్యాంక్ గాడ్ నన్ను నువ్వు మెచ్చుకున్నావు అనుకుని మీకు మీరే భోజనం తరుచుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు నన్ను అర్థమైంది కదా? మీరు శ్రమలు వస్తున్నాయి మీకంటే యూఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్, దేవునికి చాలా సమీపంలో ఉన్నారు. అయితే ఇది ఆ శ్రమల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒక చిన్న సమస్యలకి మనం ఎలా తప్పించుకోవాలో నాన్న నువ్వు ఇక్కడ నువ్వు కనపడలేదు ఇందాక, లేకపోతే నీకు 500 వచ్చేది. ముందు రావచ్చండి, నేను ముందు రావచ్చా? ఓకే, ఇక పక్క నుంచో. ఇప్పుడు నా దగ్గర ఇది కూడా చిన్న మ్యాజికే, మీరు అందరూ నేర్చుకోవచ్చు. నా దగ్గర 2 కర్చీఫ్స్ ఉన్నాయి. ఈ 2 కర్చీఫ్స్ని నేను మూడేస్తున్నా. ఓకే, మూడేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఈ మూడేసిన కర్చీఫ్ని ఓపెన్ చేయాలి. ఈజీ. ఓకే, తీసుకో. విను, ఈ చెయ్యి వెనక్కి పెట్టు. ఒక సపోర్ట్ పెట్టకుండా ఒక చేత్తో విప్పాలి దాన్ని. విప్పగలవా విప్పలేవా? ట్రై చేయకొచ్చేపు, ట్రై చే. ఎటు బస్సులో విప్పలేవు కదా? చాలా కష్టం. ఇది చాలా ఈజీ, ఇప్పొచ్చు. నువ్వు విప్పలేకపోతున్నావు. నేను చాలా అంత గట్టిగా వేయకుండా చాలా మెల్లిగా వేసిచ్చాను నీకు. ఇంత మెల్లిగా వేసిస్తేనే నువ్వు విప్పలేను, ఒక చేతితో విప్పలేను అంటున్నావు. దీన్ని ఇంకా చాలా గట్టిగా వేసేద్దాం. ఇప్పుడు ఇంత లూజ్గా వేస్తే నువ్వు దీన్ని చేయలేను అంటున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇది పట్టుకో, గట్టిగా ఇది పట్టుకో, చేతికి చుట్టుకో, గట్టిగా గట్టిగా లాగు గట్టిగా. ఓకే, గట్టిగా లాగావా? సరే, ఇప్పుడు నువ్వు ముడి ఎక్కడుందో ఇలా చూసుకుంటూ విప్పుతున్నావు. నేను ముడి ఎక్కడుందో కూడా నేను చూస్తలేదు. గట్టిగా నేను ఏం చేస్తానంటే ముడి ఎక్కడుందో చూడను. ఓకే, సరే. ఇప్పుడు చాలా తేలిగ్గా వేసి ఇచ్చాను, అయినా సరే ఈ అబ్బాయి దీన్ని విఫలపోయాడు. నేను చాలా ఇద్దరం కలిసి, నువ్వు గట్టిగా లాగావా బలంగా? ఓకే, ఇంత గట్టిగా లాగినా సరే దీన్ని మనం చూడకుండా, నేను అసలు ముడి చూడకుండా ఒక్కసారి దీని మీద ఉప్పని ఊదితే అప్పుడు ఏమవుతుందంటే ఏమైంది తెలుసా? ఏమైంది తెలీదా? ఓకే, నువ్వు నేర్చుకో, ఇది ఎలా చేయలేదు. అయితే ఈ టెక్నిక్ తెలిస్తే నువ్వు కూడా ఇప్పగలవు. ఈ టెక్నిక్ ఏంటి మీకు నేర్పిస్తాను. మీరు కూడా టెక్నిక్ తెలుసుకోండి. ఇలాగే మనకు శ్రమలు వస్తాయి. ఈ ముడి అనేది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మనం తీయాలంటే మనం ఏం చేయాలంటే, నేను చేసిన మ్యాజిక్ ఏంటంటే ఇది ఈ 2 కలర్స్ ఇలా లాగితే టైట్ అవుతుంది. కానీ ఒకే కలర్ లాగాను. ఒకే కలర్ లాగితే ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే నిజంగా గట్టిగా లాగాడు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని దీన్ని ఇలా ముందు జరుపు, వదిలే, ఇక్కడ పట్టుకో, ముందు జరుపు, ఈ చెయ్యి వదిలేసే, ముందు జరుపు, జరుపు. గట్టిగా బలంగా లాగినా సరే అంతే లాగు ఇంకా. ఓకే, వచ్చేసింది కదా? అది ఆ టెక్నిక్ తెలిస్తే ఎవరైనా సరే ఒక చేత్తోటే దీన్ని ముడి విప్పేయచ్చు. ఓకే, నేర్చుకున్నావు కదా? అలాగే మీకు శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలకు పరిష్కారం ఎంత దూరంలో ఉంటుంది? అంటే మీ మోకాలికి నేలకు ఎంత దూరమో అంత దూరంలో ఉంటుంది. ఎటువంటి శ్రమకైనా సరే పరిష్కారం ఎంత దూరంలో ఉంటుంది? మీ మోకాలికి కాలికి నేలకు అంటే ఏంటంటే మీరు ప్రార్థించడానికి మోకరించగానే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనమాట. సో ఈ పక్షిరాజు శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తుంది. అలా కూడా మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు సంతోషించే వారంగా ఉండాలి. ఓకే, ఈ మొదటి 3 విషయాలు మీకు గుర్తుంటాయి కదా? ఇట్ విల్ ఫ్లై విత్ ద సేమ్ బర్డ్స్, తన జాతి పక్షులతోనే ఎగురుతుంది, చనిపోయిన వాటిపై ఆధారపడదు. మూడోది
శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తుంది. నాలుగో విషయం ఏంటంటే ఈ పక్షిరాజు యొక్క గూడు యొక్క నిర్మాణం. పక్షిరాజు గూడు చాలా ఎత్తైన స్థలంలో కడుతుంది. ఎత్తైన స్థలంలో కట్టేటప్పుడు మొట్టమొదటి ఏం చేస్తుందంటే ముళ్ళుతో కడుతుంది. గూడిని ముళ్ళతో కడుతుంది. అన్ని ముళ్ళు సంపాదించి ముళ్ళతో కడుతుంది. ఈ ముళ్ళ పైన అదేం చేస్తుందంటే మెత్తని గడ్డి పరుస్తుంది. ఈ మెత్తని గడ్డి పైన తాను చంపిన జంతువుల యొక్క మెత్తని ఈకలు, లేకపోతే గొర్రె బొచ్చు యొక్క బొచ్చు, అలాంటి ఉన్ని మెత్తగా ఉండే వాటిని తీసుకొచ్చి దాని మీద వేసి అక్కడ గుడ్డు పెడుతుంది అనమాట. ఓకే, పెట్టిన తర్వాత పిల్ల పిల్ల కొంచెం కొంచెం పిల్ల పొదిగిన తర్వాత పిల్ల బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే మెల్లిగా ఆ మెత్తని ఉన్ని అంతా తీసేస్తుంది. మెత్తని ఈకలని తీసేస్తుంది. అంటే ఈకలంటే తాను చంపిన జంతువుల యొక్క పక్షుల యొక్క ఈకలు మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ ఈకలు పెడుతుంది. ఆ ఈకలని తీసేస్తుంటుంది. ఈకలని తీసేస్తున్న తర్వాత చివరికి ఏం మిగులుతాయి అంటే ముళ్ళు మిగులుతాయి. ఇప్పుడు పక్షిరాజు పిల్లకి ఏం అర్థం కాదు. అరే, ఇప్పటిదాకా చక్కగా మెత్తగా ఉండేటువంటి ఈకల మీద ఉన్ని బొచ్చు మీద నేను ఉన్నాను, ఇప్పుడు కొంచెం కొంచెం తీసి పడేస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇలా తిరిగితే ముళ్ళు గుచ్చుకుంటుంది, ఇలా తిరిగితే ముళ్ళు గుచ్చుకుంటుంది. ఏంటి ఇంత డిస్కంఫర్ట్ అని అనుకుంటుంది. అలాంటి సమయంలో అదేం చేస్తుందంటే పైనుంచి ఆ ఎత్తైన కొండ మీద ఎత్తైన చెట్టు మీద కడుతుంది. అక్కడి నుంచి పడిపోయేలాగా కింద తోసేస్తుంది. దానికి ఏం అర్థం కాదు. మా అమ్మ ఏంటి నిన్నటిదాకా నాకు ఆహారం పెట్టింది, ఇప్పుడు గూట్లోంచి కిందకి తోసేసింది ఏంటి అని చాలా భయపడిపోతుంది. భయపడిపోతే అది పైనుంచి కింద పడిపోతుంటుంది. పడిపోతూ ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే పక్షి పిల్ల ఏం చేస్తుందంటే అప్రయత్నంగా రెక్కలు ఇలా ఆడిస్తుంది. అది స్పీడ్గా పడేది కొంచెం స్లోగా కింద పడుతుంటుంది. కింద పడి ఆ కింద నేల మీద పడి చచ్చిపోయే పరిస్థితి వచ్చేసరికి మగపక్షి స్పీడ్గా వచ్చి దాన్ని క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేస్తే అమ్మయ్య, మా అమ్మ గూట్లోంచి తోసేసి కింద పడేసింది కానీ మా నాన్న నన్ను రక్షించాడు అని పక్షి పిల్ల అనుకుంటుంది. ఇలా అనుకునే సమయంలో ఇది మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతుంది. పైకి తీసుకెళ్ళిపోతే అమ్మయ్య, మా నాన్న నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా నా గూట్లో పెడతాడేమో అనుకుంటే పైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ టక్మనే మళ్ళీ తండ్రి పక్షి కూడా పిల్లని వదిలేస్తుంది. ఈ పిల్ల పక్షికి మళ్ళీ డౌట్, ఏంటిది మా అమ్మ కూడా మళ్ళీ మా అమ్మలాగే మా నాన్న కూడా నన్ను తోసేశాడు అని మళ్ళీ కంగారు పడుతుంటుంది. అది పడిపోతుంది. మళ్ళీ రెక్కలు ఆడేస్తుంది. స్లోగా కింద పడుతూ ఉంటుంది. కింద పడే సమయం వచ్చేసరికి మగపక్షి స్పీడ్గా వచ్చి దీన్ని పైకి ఎత్తుకెళ్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే ఇది గూట్లో కూర్చుంటే ఎన్నటికీ ఎగరటం నేర్చుకోదు. ఇప్పుడు గూడంతా చెదురు చేసి ఈ విషయాన్ని మీరు ద్వితీయోపదేశకాండంలో చదవచ్చు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో పక్షిరాజు గూడు రేపి తన 32:11 32:11 తన గూడు రేపి రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని రెక్కల మీద ఏ విధంగా మోస్తాదో అదే విధంగా దేవుడు మనల్ని మోస్తాడని అక్కడ రాస్తాడు. ఈ పక్షిరాజు తన పిల్లల్ని ఆ విధంగా మోస్తుంది. ఇలాగ ఎందుకు జరుగుతుందంటే అది గూట్లో కూర్చుంటే ఎన్నటికీ ఎగరటం నేర్చుకోదు. ఇలా పడిపోతున్నప్పుడు అది అప్రయత్నంగా రెక్కలు ఆడిస్తుంది. రెక్కలు గట్టి పడతాయి. ముందు కాలంలో ఎగరటం నేర్చుకుంటుంది. తన ఆహారాన్ని తానే సంపాదించుకునే అవకాశం వస్తుంది. ఓకే, అలాగే మన పిల్లల్ని చదివిస్తున్నాం. ఎందుకు చదివిస్తున్నాం అంటే వాళ్ళని తిట్టి కొట్టి స్కూల్కి పంపించి హోంవర్క్ చేయి చదువుకో ఎందుకంటున్నామంటే ముందు కాలంలో వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళని మనం శ్రమ పెడుతున్నాం. చైతన్య స్కూల్లోనో లేకపోతే ఇంకో స్కూల్లోనో చేర్పిస్తున్నాం. ఆ స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు తోముతారు. చూసారా మీరు? రాయి మీద పెట్టి ఎలా తోముతారు పిల్లల్ని అలా తోముతారు. పొద్దున్న 5 గంటలకి లేపి రాత్రి 11 గంటల వరకు ఏక తోముడు. అలా అంత తోమినా సరే వాళ్ళకి ర్యాంకులు రావట్లేదు. సరే, అట్లాగా పిల్లల్ని మనం ఏ విధంగా చదివిస్తున్నామో ఈ పక్షిరాజు కూడా తన పిల్లల్ని ఆ విధంగా చేస్తుంది. అది దానికి ఎగరటం నేర్పించడం కోసం ఇంత ప్రాసెస్ చేస్తుంది. అయితే ఈ పని అంతా ఎవరు చేయాలంటే మగపక్షి చేయాలి. మగపక్షి
కింద పడుతున్న పక్షి దగ్గరికి వచ్చి దాన్ని క్యాచ్ చేసి పైకి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడపక్షి దాంతో జత కట్టడానికి ముందు ఈ మగపక్షి ఇది చేస్తుందా లేదా, ఇంత స్పీడ్గా వచ్చి కింద పడి తన బిడ్డ, తన చిన్న పిల్లపక్షి కింద పడిపోతున్నప్పుడు రక్షించగలదా లేదా అని దానికి సందేహం నివృత్తి చేసుకోవడం కోసం అదేం చేస్తుందంటే ఒక అడుగు పొడవుండే కర్ర తీసుకుని ఆకాశంలో పైకి వెళ్ళిపోతుంది. ఆడపక్షి పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దాన్ని వదిలేస్తుంది. వదిలేస్తే ఆ కర్ర కింద పడేలోగా మగపక్షి స్పీడ్గా వచ్చి దాన్ని క్యాచ్ చేసి మళ్ళీ ఆడపక్షి దగ్గరికి తీసుకెళ్తుంది. అది తీసుకుని ఇంకా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వదిలేస్తుంది. అక్కడి నుంచి జార విడిచినప్పుడు ఈ మగపక్షి స్పీడ్గా కిందకు వచ్చి అది కింద పడక ముందు దాన్ని క్యాచ్ చేసి మళ్ళీ ఆ ఆడపక్షి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇలా చాలాసార్లు చేసిన తర్వాత అప్పుడు ఆడపక్షికి నమ్మకం కుదురుతుంది. ఎస్, ఇది నా బిడ్డలను రక్షించగలదు అనే నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు దాంతో జత కడుతుంది. ఓకే, తన బిడ్డల్ని ఇది రక్షించగలదు, కింద పడకుండా దాన్ని క్యాచ్ చేయగలదు అనే నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు ఆడపక్షి మగపక్షితో జత కడుతుంది. నమ్ముటకు ముందు మనం పరీక్ష పెట్టాలి. ఈ రోజుల్లో చాలామంది అబద్ధ బోధకులు వచ్చేసారు. టీవీ ఆన్ చేస్తే చాలామంది అబద్ధ బోధకులు. నేను రక్షించబడి 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే మా ఇంట్లో ఉన్న టీవీని ఒకరికి ఫ్రీగా ఇచ్చేసాను. ఈ ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది అని ఉన్నది. నేను అప్పుడు మరణం కిటికీల గుండా ఎక్కడ ఎందుకు, ఈ డోర్ ఉంది కదా, ఇలా రావచ్చు కదా అనుకున్నాను నేను. ఆ తర్వాత టీవీ కేబుల్ అర్థమైంది కదండి మీకు. అంచేత మా ఇంట్లో టీవీ లేదు. 30 సంవత్సరాల నుంచి నాకు టీవీ లేదు కాబట్టి నేను 160 పుస్తకాలు రాయడానికి నాకు బోల్డంత సమయం ఉంది. నేను నా భార్య బైబిల్ చదువుకోవటానికి కానీ కథలు రాసుకోవటానికి కానీ మాకు చాలా సమయం, ప్రార్థన చేసుకోవడానికి సమయం చిక్కుతుంది. అంచేత మా ఇంట్లో టీవీ లేదు. హ్యాపీగా మాకు టైం వేస్ట్ అవ్వకుండా ఉన్నది అన్నమాట. సరే, ఓకే, మరణం మన ఇంట్లో కిటికీలు గుండా ఎక్కుతుందో లేదో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు ఈ టీవీ ఆన్ చేయగానే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా టీవీ పెడుతుంటే ఏదైనా ప్రసంగం పెట్టండి బ్రదర్ అంటే వాళ్ళు పెడుతుంటారు. పెట్టగానే ఫస్ట్ వచ్చేసేది ఏంటంటే భారభరితమైనటువంటి ఈ పరిచర్యను మీరు ఆదుకోనండి అని అంటారు. ప్రసంగం స్టార్ట్ అయ్యి అవ్వక ముందే టక ఒకటి వస్తుంది. ఏంటండి అది? అకౌంట్ నెంబర్. అవునా కదా? అకౌంట్ నెంబర్, ఫస్ట్ అకౌంట్ నెంబర్ వస్తుంది. అసలు ఏమండి, మా ఇంట్లో పని మనిషి ఉందండి, నెలకి 2,000 రూపాయలు జీతం ఇస్తాను. ఫస్ట్ తారీఖుని అన్న మీ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను మనోహర్ గారి ఇంట్లో పనిచేశానండి, జీతం ఇవ్వండి అంటే మీరు ఏమంటారండి? ఇచ్చేతరా 2,000 రూపాయలు ఇవ్వరా? ఏమంటారు మీరు? నువ్వు అక్కడ పని చేసావు, అక్కడ పోయి అడగమంటారు. మీరు చాలా మంచిగా కూల్గా చెప్పారు కాబట్టి అలా చెప్తారు. నేనైతే అలా ఎవరైనా మీ పని మనిషి మా ఇంటికి వచ్చి అడిగితే నేనేమంటానంటే, అమ్మ ఒకసారి అటు తిరుగు, నువ్వు ఒకసారి అటు తిరిగని ఒక్క తాపు తంతాను అనమాట. అంటే కొంచెం నేను రౌడీ టైప్ కాబట్టి, మీరు మంచి వాళ్ళు కాబట్టి ఆయన్ని అడగమని. ఇవి ఈ బెగ్గర్స్ని, ఈ టీవీ బెగ్గర్స్ని నాకు అలాగే తన్నాలనిపిస్తుంది. నా కోరిక ప్రభు ఎప్పుడు తీరుస్తాడో నేను ఆలోచిస్తున్నాను. నువ్వు చేసే పని ఎవరిది? దేవుని పని. నువ్వు ఎవరిని అడగాలి? నేను 30 సంవత్సరాలు, నేను జాబ్ 2006లో నేను రిజైన్ చేశాను. ఈ నేటికి 20 సంవత్సరాలు అయింది నేను జాబ్ రిజైన్ చేసి. ఇంతవరకు నన్ను ఎవరన్నా పిలిస్తే, సేవకు రమ్మని పిలిస్తే ఇంత ఇస్తే వస్తాను అనే మాట నేను అనలేదు, ఇంతవరకు అనలేదు. ఇంత ఇస్తే వస్తాను అని చాలామంది చెప్తున్నారు. ఒక ఆయన ఉన్నారులేండి, మీకు తెలిసిన ఆయనే. మేము ఆయన్ని మా ఊరు ఆహ్వానించడానికి మా చర్చ్ వాళ్ళందరూ నన్ను కూడా తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే, వెళ్ళగానే కింద మా సెక్రటరీ ఉంటాడు, మీరు నాకు 5 ఎపిసోడ్స్ ఈటీవీలో కట్టేసి రండి, ఈలోగా నేను ప్రార్థన చేసి మీకు డేట్ ఇస్తాను అన్నాడు అనమాట. 5 ఎపిసోడ్స్ అంటే 50,000 రూపాయలు కట్టాలి. మా చర్చ్ వాళ్ళేమో 50,000 రూపాయలు కట్టేసి వచ్చారు. వచ్చేసరికి ఈయన ఏం చేశాడంటే, శుక్ర శని ఆదివారాలు ప్రభువుని ప్రార్థన చేశాను. శుక్ర శని ఆదివారాలు అంటే 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు మీకు డేట్స్ ఇచ్చాను. శుక్ర శని ఆదివారాలు ఇచ్చాను.
మేము ఇంతమంది వస్తాము, మాకు మీరు ఏసీ టికెట్ బుక్ చేయాలి, అక్కడ ఏసీ లాడ్జ్ పెట్టాలి, ఏసీ కారులో సభాస్థలికి తీసుకువెళ్ళాలి, ఆ 5గురిని జాగ్రత్తగా చూసుకోవాలి, తర్వాత ఆఖరి రోజు పట్టే కానుకంతా కూడా మాకు ఇచ్చేసేయాలి అని చెప్పాడు అనమాట. నాకు చాలా ఆశ్చర్యపోయాను. అసలు మొదటి రోజు మా చర్చి వాళ్ళు కానుకంతా లెక్క పెట్టమని నాకు అప్పచెప్పారు. నేను కొంచెం చర్చిలో కొంచెం యాక్టివ్గా ఉంటాను కాబట్టి నాకు ఆ పని అప్పచెప్పారు. నేను మొదటి రోజు లెక్క పెడితే 80,000 రూపాయలు మా కలెక్షను, మొదటి రోజు కలెక్షను. ఆఖరి రోజు చాలా ఎక్కువ వస్తుంది, అంటే సెలవు రోజు కాబట్టి ఎక్కువ మంది జనం వస్తారు. ఈ ఆఖరి రోజు కలెక్షన్ అంతా ఆయనకి ఇచ్చేసేయాలంట. అసలు కూలికి అసలు నేను ఆయన్ని తప్పు పడతలేదు, ఆయన బుక్ చేసిన మా చర్చోల్ని నేను తిట్టాను అనమాట. ఆయన తప్పు చేశాడో లేదో నాకు అనవసరం, నువ్వు అట్లాంటి వాళ్ళు నువ్వు బుక్ చేసుకోవడం ఎందుకు? సో ఇవి ఇలాగా ఈ అబద్ధ ప్రవక్తలు చాలామంది. ఇంకొక ఆయన ఎవరు ఇలా కాల్ ఇలా పెట్టి పవర్ రిలీజ్ చేస్తున్నా ఇలాగంటే పవర్ రిలీజ్ అవుతుందా? ఇలాంటివన్నీ మీరు చూస్తున్నారా టీవీలో? నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు ప్రజలు? మీరు నమ్ముతున్నారు కారణం ఏంటంటే మీరు బైబిల్ని సరిగ్గా చదవటం లేదు. బైబిల్ని సరిగ్గా చదివితే అబద్ధ ప్రవక్త ఎవరో, దొంగ ప్రవక్త ఎవరో, మంచి ప్రవక్త ఎవరో మీకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మోసం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ఆవిడికి తలనొప్పి వస్తుంది, ప్రభువు నాకు చూపిస్తున్నాడు, ఈ తలనొప్పి తీర్చేస్తున్నాడు అంటే, ఇంతమంది ఉంటే తలనొప్పి రాక చేస్తుందా? ఎవరికొకరికి వస్తూనే ఉంటుంది. లేకపోతే సభలో ఎస్తేర్, దేవుడు నేను పిలుస్తున్నాడు నీ సేవ కోసం బహుబలంగా, ఆగస్టు నుంచి నేను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవునికి పెద్ద పైన ఆగస్టు దాకా ఆశీర్వదించకుండా ఆగస్టు నుంచి ఆశీర్వదించడం ఏంటి? ఇప్పుడే ఆశీర్వదించవచ్చు కదా. ఇవన్నీ కూడా ఇంతమంది సభలో ఎస్తేర్ అనే వాళ్ళు ఉండకుండా ఉంటారా? క్రైస్తవుల్లో సాధారణంగా పెట్టుకునే పేర్లన్నీ కూడా ఎస్తేర్ అనే, రూత్ అను, ఇటువంటి పేర్లు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా బోటకపు మాటలు. నేను చిన్నపిల్లల కోసం కథల పుస్తకాలు రాసినటువంటి నేను వీళ్ళ గురించి బాధపడలేక అబద్ధ ప్రవక్తలని ఒక పుస్తకాన్ని రాసేసాను. అబద్ధ ప్రవక్తలు ఇట్లా చాలా ఎక్కువైపోతున్నారని చెప్పేసి మా సిస్టరు, మా సొంత అక్క, ఆమెకి 2 ఆడపిల్లలు, 3వసారి ఆమె గర్భవతి అయితే ఒక పాస్టర్ గారు వచ్చేసి, నాకు దేవుడు చూపించాడండి, మీకు మగపిల్లడు అండి దేవుడు చెప్పేశాడంటే, మా బావ సంతోషించి కింద పడి అక్కడ దాకా దొల్లేసి మళ్ళీ ఇలా తిరిగి వచ్చేసి జోబులోంచి డబ్బులు తీసి, బాబు ఆయనకు మంచి ఆహారం పెట్టి మంచి హోటల్ తీసుకెళ్ళి బ్రహ్మాండంగా పార్టీ చేసి పంపించని చెప్పి అంటే, తీరా చూస్తే మా అక్కగేమో చక్కని ఆడపిల్ల పుట్టింది. ఏమండి మీరు, ఆయన వచ్చాడు మా అక్క గర్భవతి అయిన మొదలు 9 నెలలు ప్రతి నెల 1వ తారీఖున వస్తున్నాడు, దక్షిణ తీసుకుంటున్నాడు, దండుకుంటున్నాడు, మంచి భోజనం తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. 9 నెలలు అయిపోయిన తర్వాత వచ్చాడు. వస్తే నేను ముందుగానే హింట్ ఇచ్చేసాను, అక్కకి డెలివరీ అయిపోయిందండి, పాప పుట్టిందని. నాకు ముందే తెలుసు అన్నాడు. ముందే తెలుసు ఏంటంటే, మొన్న పోయిన వారం వచ్చిన, అసలు మీ అక్కకి మీ బావకి ఆయన మగపిల్లోనే ఇవ్వాలనుకున్నాడు, కానీ ఆయన ఇప్పుడు యోనానితో ఏం చెప్పాడు? నీనివేకి దుర్గతి పట్టునని చెప్పాడు కదా, మరి పట్టిందా? పట్టలేదు కదా. దేవుడు మనసు మార్చుకున్నాడు కదా, అలాగే మీ అక్క విషయంలో కూడా మార్చుకున్నాడు అని చెప్పాడు అన్నాడు. మా బావకి చాలా కోపం వచ్చింది, కొట్టబోయాడు. వద్దురా బావ, పోవే బాబు అని పంపించేశాను. ఇవన్నీ కూడా నేను ప్రార్థన చేశాను, నీకు స్వస్థత కలిగింది అనుకోండి, నేను హీరో. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలిగింది. నీకు స్వస్థత కలగలేదనుకోండి, నీకు విశ్వాసం లేదు, నేనేం చేయను? నేను ఎప్పుడు హీరోయే, నువ్వు జీరో. నీకు ఇది వాళ్ళు తప్పించుకునే అవకాశాలు ఆ విషయాలు. సో ఈ అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏది చెప్పినా సరే, నేను చెప్పినా సరే మీరు నమ్మకండి, నేను చెప్పే మాటలు కూడా నమ్మకండి. మనకు ఒక మూల గ్రంథం ఒకటి ఉన్నది, నేను చెప్పే మాటలు నిజమా కాదా. ఎల్కేజీ పిల్లోడు చెప్పినా సరే బైబిల్లో ఉన్నది చెప్తే ఎస్ నిజమని నమ్మండి. ఎంత 2 రెళ్ళు 6 కరెక్టేనా? నువ్వు నాలాగే సైన్స్లో వీకే. 2 రెళ్ళు 6 అంటే తలకాయ ఊపుతావేంటమ్మా? 2 × 2 6 కరెక్ట్. ఏమండి ఈ అమ్మాయి 2 × 2 6 అంటుంది. ఎంతమ్మా 2 × 2 ఎంత? 4 అంటుంది. నేనేమో 6 అంటున్నాను. ఈ చిన్న పాప నేను చెప్పేది కరెక్టా, ఆవిడ చెప్పేది కరెక్టా? ఏంటండి, నేను MA PhD చేసినోడిని, స్టేషన్ సూపరింటెండెంట్గా జాబ్ చేసినోడిని. ఈ పాప ఏం చదువుతున్నావు నువ్వు?
థర్డ్ క్లాసు. ఈ పాప చెప్పేది కరెక్ట్ అంటారు ఏంటండి? నేను ఇంత తెలివైన వాడిని, 160 పుస్తకాలు రాసిన వాడిని, ఎంఏ పిహెచ్డి చదివిన వాడిని, డాక్టర్ పివి మనోహర్ పేరు విన్నారా? నేనే అది. నేను చెప్పేది కరెక్టా? ఈ పాప చెప్పేది కరెక్టా? ఈ 3వ తరగతి చదువుతుంది అని. కాబట్టి తప్పు ఎవరు చెప్పినా సరే, ఆడు ఎంఏ పిహెచ్డి, ఆడు ఎంత పెద్ద పాస్టర్ చెప్పినా సరే తప్పే. 2 రెళ్ళు 4, 6 కాదు. నేను చెప్పాను అంతే. పరీక్షలకు వెళ్ళి అక్కడ అట్లా రాయకండి. సో ఎవరు చెప్పినా సరే అవునా కాదా అని పరిశీలించడానికి మనకు బైబిల్ ఉంది. బైబిల్ని మీరు పఠించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఓకే, సరే. ఒక చిన్న ట్రిక్ అవుట్ చేసి నేను ముగిస్తాను. సమస్తము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఒక చిన్న మ్యాజిక్ ద్వారా నేర్చుకోండి. నేను ఒక చిన్న మ్యాజిక్ చేసేసి నేను ముగిస్తాను. రైట్. క్యాలిక్యులేటర్ నొక్కటం వచ్చానా నీకు? ఎవరికి వచ్చినా అదా ఇట్లా. టైం అయిపోయింది, మనం కూడా భోజనం చేయాలి కాబట్టి నేను త్వరగా ముగించేస్తున్నాను. ఓకే, సరే. ఇక్కడ నేను ఒక పేపర్ పెట్టాను. నీకు నువ్వు ఇష్టం వచ్చిన ఒక నెంబర్ నొక్కమ్మా. ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి నొక్కు. ఏం చెప్తానో అదే చేయాలి నువ్వు. ఇంటూ ప్లస్ కొట్టు. ప్లస్ నొక్కు. +7 కొట్టావు. ప్లస్ ఇంకోటి చెప్పు. 9 ఈజీ కొట్టు నొక్కు. ఎంత వచ్చింది? కరెక్ట్ వచ్చిందా? 7 + 6 7 7 + 9 ఎంత? 16. క్యాలిక్యులేటర్ సరిగ్గా వర్క్ చేస్తుంది కదా? ఓకే, దాన్ని అట్లా ఉంచు. ఇంకా దాన్ని ఏం చూడకు నువ్వు. ఓకే బ్రదర్, మీరేండి. ఇది 2025 సంవత్సరం. 2025 సంవత్సరంలో మీకు గత సంవత్సరాల్లో మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సంవత్సరం మీకు నచ్చింది? గట్టిగా చెప్పండి, మాకు ఇతనికి వినపడేలాగా. 1970 మీరు పుట్టలేదుగా. మీరు పుట్టినప్పటి నుంచి 2025 దాకా మీకు ఏ సంవత్సరం నచ్చింది? 2004లో మీకు మ్యారేజ్ అయిందన్నప్పుడు అది చెప్పండి. 2004 2004. ఓకే, ప్లస్ ఇష్టం వచ్చిన నెంబర్ నొక్కు. ఒకటి ఏదో నెంబర్ నొక్కు. ఈజీగోల్ నొక్కు. ఓకే, మీ వెనకాల వ్యక్తి చెప్పండి బ్రదర్. మీకు 2025 కదండి ఇది. మీకు ఏ సంవత్సరం నచ్చింది? ఇష్టం వచ్చిన సంవత్సరం చెప్పండి. ఎంత చెప్పారు? 2017 అంతేనండి. 2007 ఇంటూ ఇంకో నెంబర్ నొక్కు. ఇష్టం వచ్చిన నెంబర్ నొక్కు. ఏదైనా సరే నొక్కు. ఈజీగోల్ నొక్కు. ఓకే, రైట్. తల్లి, నీకు ఇష్టం వచ్చిన గత సంవత్సరాలు నీకు ఏ సంవత్సరం నచ్చింది? 2023 ఈజీగోల్ టు. ఓకే, ఇప్పుడు స్లోగా ఆ నెంబర్స్ చెప్పు. సరే, మీరు ఏ నెంబర్ చెప్తారో నాకు తెలియదు. మీకు ఏ సంవత్సరం నచ్చుతుందో నాకు తెలియదు. పలానా నెంబర్ చెప్పమని చెప్పలేదు కదండి మీకు. ఏమండి మీరు చెప్పలేదు? తల్లి, నీతో అసలు నేను మాట్లాడలేదు కదా. సరే, నేను ఇక్కడ నా దగ్గర ఇప్పుడు నువ్వు అక్కడ పెట్టి మళ్ళీ ముట్టుకున్నావు ఎందుకు? స్లోగా చెప్పు. ఫస్ట్ అంకె ఎంత? 7. 5 1 2 1 4 0 5 3 0 0 2 చెప్తుంటే నువ్వు మళ్ళీ తీస్తావు. చూసి చదువుతుంటే నీకు రావట్లేదా? మళ్ళీ పని చేసావు. ఆయన వేరే నొక్కేసాడు, అందువల్ల అంకిల్ పోయింది. ఓకే, అది ఎందుకో చాలా మటుకు
తలకాయ పైకి ఎత్తుకో, అక్కడే చూస్తూ ఉండు. తలకాయ అస్సలు ఎత్తుకో, చదువు. 1 2 1 4 0 5 0 0. మరి కింద రెండో మళ్ళీ చేయి పెట్టక దాని మీద, దాని కింద చదువు. 5 3 అమ్మయ్యా, ఓకే కరెక్ట్గా వచ్చిందా? ఓకే అట్లా అంటే పోతుంది మరి. ఓకే ఎనిహో రైట్. బాబు కొంచెం కంగారు పడ్డాడు. ఎనిహో ప్రతిదీ కూడా దేవుని వశంలో ఉంటుందని చెప్పడానికి ఈ చిన్న ట్రిక్ చేశాను. యేసుప్రభు వారు మన జీవితాన్ని అంతటా కూడా ఆయన కంట్రోల్లో ఉంచుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతామో, సరే పక్షిరాజు ఏ విధంగా అసలు యాక్చువల్గా నేను ఇంతతో ముగించేయాలనుకున్నాను, కానీ అతను పాడు చేసినందుకు ఇంకొక ట్రిక్ ఎక్స్ట్రా మీకు బోనస్ ట్రిక్ ఒకటి చేద్దాం అనుకున్నాను. అన్న కొంచెం బలమైన ఇద్దరు యువకులు స్టేజ్ మీదకి రండి. బలమైన వాళ్ళిద్దరు రండి, త్వరగా రండి. టైం వేస్ట్ చేయకండి. అది తీసుకురండి. ఇక్కడ నుంచో బాబు, మీరు అక్కడ నుంచోండి. ఇది పట్టుకోండి. ఇది మా ఆవుని కట్టే త్రాడు పట్టుకోండి. గట్టిగా ఉందా లేదో ఒకసారి పరిశీలించేయండి, చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఉందా? గట్టిగా ఉందా? ఓకే, నేను ఇప్పుడు కూర్చుంటాను, మీరు దాన్ని గట్టిగా కట్టేయండి. రైట్. ఒకప్పుడు నేను పాపం చేత సైతాన్ చేత ఇట్లా బంధించబడి ఉన్నాను. ఒక ముడి వేయండి ముందు, కంగారు పడకండి, ముడి వేయండి. అది పట్టుకొని మీరు 2 చేతుల్లో పట్టుకోండి, పైకి ఎత్తకండి, చేతులు పైకి ఎత్తద్దు. స్ట్రైట్గా లాగండి, ఇద్దరు లాగండి, మెల్లిగా లాగండి. నా మీద లవ్ చూపించకండి, ప్రేమ చూపించకండి, టైట్గా కట్టండి, లాగండి. మీరు సాటిస్ఫై అయ్యేదాకా మీరు వదలొద్దు. చెప్పినట్టు చేయండి. ఇప్పుడు ఆ బాబు మంచి మ్యాజిక్ పోగొట్టాడు. మీరు చేయి పైకెత్తొద్దన్నాను, మళ్ళీ పైకెత్తారు. చేతులు పైకెత్తకండి, 2 చేతులతో పట్టుకోండి బ్రదరు. ఓకే, ఇప్పుడు ముడి జారకుండా వేలు పెట్టండి. అది వదలొద్దు అసలు. పట్టుకోండి, మళ్ళీ ఇంకో ముడి వేయండి. ఒక్కరు పట్టుకోండి, ఒక్కరు వేలు పెట్టండి చాలు. మీరు ఇది పట్టుకోండి బ్రదర్, లాగండి. ఓకే, చాలు వదిలేండి. మీరు 3 ముళ్ళు వేసారా? అక్కడ మీరు వేసారా? మీరు ఇంకా వేయలేదు అసలు? సరే, ఇప్పుడు వేయండి, కనీసం 3 ముళ్ళు వేయండి. ట్రైనింగ్ అండి. ఓకే రైట్, గట్టిగా వేసారండి. మీరు కూడా పట్టుకుని లాగండి ఒకసారి, మళ్ళీ పట్టుకోండి, డౌట్ లేదు. ఓకేనా? రైట్. అన్న మీ పేరు? మహిమ. మీ పేరు? కిషోర్ గారు, మహిమ గారు నా కాలు 2 కట్టేశారండి, చేతులు 2 కట్టేశారు. గట్టిగా కట్టేశారా, మిల్లికి కట్టారా? ఓకే. ఇప్పుడు నేను తప్పించుకుని వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. అదేమిటంటే పళ్ళతోటి ఆ ముడి విప్పుకోవాలి. ఓకే, పళ్ళతోటి ఆ ముడి విప్పు. అక్కడ చూడండి, పింక్ కలర్ షాలువా ఉంది, తీసుకోండి. ముందుకు రండి. ఆ ముడి ఇక్కడి నుంచోండి, అది ఓపెన్ చేయండి. అందులో ఏం లేదు కదా, మధ్య మడత పెట్టండి. ఓకే, ఆ ముడి రీచ్ అవటానికి వీలు లేకుండా దాని మీద వేసేయండి. అది వేసేయండి, కొంచెం పైకి వేయండి. చాలు, వేసేయండి. వదిలేండి, మీది ఇక్కడ వదిలేండి. మీరు ఆ పక్క ఉన్నాను బ్రదరు. ఏంటండి, ఏం నవ్వుతున్నారు? తీయండి బ్రదర్, తీసేయండి. ఏంటమ్మా, ఏం నవ్వుతున్నారు? ఇంత గట్టిగా కట్టేశారు మా పిల్లలు, ఎట్లా తప్పించుకోగలదని అనుకుంటున్నారా? ఓకే సరే,
ఇలాగ ఒకప్పుడు నేను పాపం చేత సైతాన్ చేత ఇట్లా బంధించబడున్నాను. ఓకే, వేయండి బ్రదర్. మీరే కదా వేశారు. ఓకే సరే అన్న, ఒకసారి ఈ కలద్దాలు అక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు స్లోగా 1 2 3 అని లెక్క పెట్టండి. 1 2 3 అని లెక్క పెట్టేలోగా ఏంటి నవ్వుతున్నారు కదా? తీయండి బ్రదర్, తీయండి బ్రదర్, తీసేయండి, ఏంటి తీసేయండి బ్రదర్, పక్క తీ. ఏంటి నవ్వుతున్నారు ఎందుకు? కలద్దాలా? కలద్దాలు ఆయన పెట్టారు, నేను కాదుగా. ఓకే, మీరు 1 2 3 అని లెక్క వేసేయండి. రైట్, వేసేయండి, దీనిపైన వేసేయండి. రెడీ? నా లెక్క పెట్టండి. 1 లెక్క పెట్టండి అతను. 1 2 3 అనగానే నేను దీంట్లో మహిమ్ గారు అది ఇప్పేసేవాడిని. మహిమ్ గారికి, కిషోర్ గారికి థ్యాంక్ యూ అండి. నేను మెల్లిగా కట్టమని చెప్పానని కొంతమంది అనుకుంటున్నారు. అసలు వీళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. చాలా గట్టిగా కట్టారు. మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఇదంతా కూడా కందిపోయింది. ఓకే, నాకు చిన్న మ్యాజిక్ తెలుసు కాబట్టి ఈ కట్టల నుంచి తప్పించుకున్నా. అయితే పాప బంధకాల నుంచి తప్పించుకోవడానికి ఏది పనికిరాదు. థ్యాంక్ యూ. ఏది పనికిరాదు. మీరు యేసుప్రభుని ఆశ్రయిస్తేనే పాప బంధకాల నుంచి తప్పించుకోగలరు. సో మీరందరూ కూడా ఈ పక్షిరాజు యొక్క 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. పక్షిరాజు తన జాతి పక్షులతోనే ఎగురుతుంది. మృతమైన వాటిపై ఆధారపడదు. కష్టాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు సంతోషిస్తుంది. ఎవరినైనా నమ్మటానికి ముందు పరీక్ష పెడుతుంది. మనం కూడా అలా పరీక్ష పెట్టి దేవునికి ఇట్లా ఇవన్నీ చేస్తేనే అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి మనము ఆకాశ మండలం మీదకి వెళ్ళగలము. సో పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగరాలని ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ 4 చెప్పినటువంటి 4 విషయాలు మీరు తప్పనిసరిగా చేయాలని మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.